8 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు రజస్వల జరిగిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇంత తక్కువ ఏజ్కి ఈ రజస్వల పడిపోవడం గల కారణం ఏంటి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి మీరు. ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చేదాన్ని మనం మెనార్కే అంటాం. 11 years, 12 years, 13 years ఆ ఏజ్ గ్రూప్ లో అవుతూ ఉంటుంది. కానీ మరీ తక్కువ ఏజ్ లో అంటే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే లెస్ దాన్ 8 years, 8 సంవత్సరాల కన్నా తక్కువగా పిల్లల్లో కనుక రజస్వల మొదటిసారి వచ్చింది అంటే ఎందుకు ముందుగా రజస్వల వస్తుంది పిల్లల్లో? ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పాపకి తెలియాల్సిన విషయాలు ఏంటి? హెల్దీ పీరియడ్స్ అంటే ఏంటి? ప్రతి నెల అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఏ టైంలో అయినా మనకి ఋతుక్రమం రావచ్చు. ఒక ప్యాటర్న్లో మనకి ఒకప్పుడు ఎప్పుడు 3 రోజులు 4 రోజులు అయ్యే బ్లీడింగ్ సడన్గా 8 రోజులు అవుతుంది అంటే మన అక్కల చెల్లెలతో మన ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని నాకు ఇలా ఎందుకు అవుతుంది, వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడం అనేది మంచిదా కాదా? ఒకవేళ చేస్తే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా? సైన్స్ ఏం చెప్తుంది? ఇంటర్కోర్స్ షుడ్ నెవర్ బి ఫోర్స్డ్, ద కపుల్ షుడ్ బి రెడీ ఫర్ ఇట్. అండ్ ఆ టైంలో సైన్స్ ఇస్ నాట్ ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. గర్భం కోసం రెడీగా ఉన్నప్పుడు ఒక మహిళ కానీ లేదా భర్త కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? గర్భం ధరించేసిన తర్వాత వస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద కపుల్స్. ఓకే, మేడం పీరియడ్ మిస్ అయింది, మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని. కానీ ఐడియల్ సిచ్యువేషన్లో గర్భం ధరించాలని ప్లాన్ చేసుకుంటున్నప్పుడే డాక్టర్ దగ్గరికి రావాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ ఎమర్జెన్సీ పిల్స్ వాడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? వై ఇస్ ఇట్ అన్హెల్దీ టు యూజ్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్? ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అన్నది హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉన్న కాంట్రాసెప్టివ్ పిల్. ఒక 200 to 300 times ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అవైలబుల్ ఉంటుంది ఆ కాంట్రాసెప్టివ్ పిల్లో. అంటే మనం చాలామందికి ఈ విషయం తెలియక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్లు చిన్న చిన్న పాపిన్స్ లాగా పాప్ చేసుకుంటున్నారు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్ప్లస్ వన్ టీవీ. ప్రముఖ డాక్టర్ను పరిచయం చేసే వేదిక డాక్టర్ టాకు స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హవ్య గారు. తనని అడిగి యాక్చువల్గా ఈ ప్యూబర్టీ సమయంలో ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ముఖ్యంగా పీసీఓఎస్, పీసీఓడీస్, వీటిని మనం ఎలా చెక్ పెట్టవచ్చు, ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలతో మనం గర్భం దాలిస్తే బాగుంటుంది, గర్భం దాల్చిన తర్వాత వచ్చే సమస్యలు, మెనోపాజు, ఇలాంటి ఎన్నో ఈ గైనకాలకు సంబంధించిన సమస్యలపై మనం అవగాహన పెంచుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ హవ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, డాక్టర్ హవ్య గారు, మనం గతంలో కూడా మెడ్ప్లస్ వన్ టీవీలో మీ ఇంటర్వ్యూ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీ గురించి తెలుసుకోవాలని మా ప్రేక్షకులు కోరుతున్నారు. మీరు ఎక్కడ ఎంబీబీఎస్ చేశారు, ఎండి ఎక్కడ చేశారు, ఎంతకాలంగా ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? నా పేరు డాక్టర్ హవ్య పోలవరపు అండి. నా ఎంబీబీఎస్ నేను కస్తూర్బా మెడికల్ కాలేజ్ మ్యాంగ్లూర్, మణిపాల్ యూనివర్సిటీ నుంచి చేశాను. ఆ తర్వాత 3 years గైనకాలజీలో మాస్టర్స్ డిగ్రీ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి చేశాను. And then I got trained in minimal access surgery, that is laparoscopy surgery lo train ayin tarvata I started working in Sunshine Hospitals since 2019 andi, and currently I am at KIMS Sunshine Hospital Begumpet lo ippudu currently work chestunnanu. మేడం, మనం ఏజ్ వైజ్గా వద్దాం, లేదా అంటే బాలికల నుంచి వెళ్ళి యువతుల నుంచి వెళ్ళి ఎట్లా వద్దాము. బాలికల విషయానికి వచ్చేసరికి అంతకుముందు తీసుకునే ఆహారాలు కావచ్చు, పెరిగిన వాతావరణం కావచ్చు, వాళ్ళకు సరైన సమయంలో రజస్వల జరిగేది. బ్లీడింగ్ కూడా హెవీగా ఉండకపోయేది. వాళ్ళకి ఒక సక్రమైన ఆరోగ్యం ఉండేది. కానీ ఇప్పుడు తీసుకునే ఆహారం విషయంలో కావచ్చు, ఎందుకో తెలియదు 8 సంవత్సరాలకు 9 సంవత్సరాలకు రజస్వల జరిగిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే ఈ స్థాయికి అంటే ఇంత తక్కువ ఏజ్కి ఈ రజస్వల పడిపోవడం గల కారణం ఏంటి? దీన్ని మనం ఏమైనా ప్రివెంట్ చేసే అవకాశం ఉందా? దీని గల కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకి ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చేదాన్ని మనం మెనార్కే అంటాం. అంటే రజస్వల మొదటిసారి రావటం అందరి పిల్లల్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అప్పుడే ప్యూబర్టీ వచ్చింది అని అంటాం. మామూలుగా ఎవరైనా పుట్టినప్పటి నుంచి పెరిగే వయసు వచ్చే కొద్దీ ఇది రిప్రొడక్టివ్ ఆర్గన్స్, అంటే మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్, ఓవరీ, యూట్రస్, ఇట్లాంటివన్నీ పెరుగుదల బాడీలో ఒక స్టేజ్లో అమ్మాయి ఆ ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీకి అర్హురాలు అవుతుంది ఆర్ ఇవన్నీ స్టార్ట్ అవ్వాలి అంటే ఈ ప్రాసెస్ అన్నది ఒక ఫ్లోలో జరుగుతూ ఉంటుంది.
దానిలో వన్ ఆఫ్ ద ప్రాసెసే ఫస్ట్ టైం మెన్సెస్ రావటం అన్నది, దాన్ని మెనార్కే అంటాం. ఇది యూజువల్గా 11 years, 12 years, 13 years ఆ ఏజ్ గ్రూప్లో అవుతూ ఉంటుంది. ఈ టైంలో మనకి బాడీలో బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే కొన్ని హార్మోన్స్ వల్ల హెచ్పిఓ యాక్సెస్ అంటాం, అంటే చిన్న చిన్న ఎండోక్రైన్ గ్రంథులు ఉంటాయి, దాని నుంచి కొంచెం హార్మోన్స్ రిలీజ్ అయ్యి అది మన ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ డెవలప్మెంట్ పెరగటానికి యాక్ట్ చేసి ఒక క్రమం ప్రకారం పెరుగుతూ ఉంటుంది. ఈ గ్రంథుల్లో కానీ ఏదైనా లోపం రావటం వల్ల ఆర్ కరెక్ట్ టైంలో మనకి హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవటం వల్ల మనకి వీటిల్లో చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఒకవేళ ఈ గ్రంథులు కనుక ఎక్కువగా పనిచేస్తే, ఈ హార్మోన్స్ కనుక మనకు ముందు నుంచి రిలీజ్ అవ్వటం మొదలు పెడితే ఈ రజస్వల అనేది ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రజస్వల ఒకవేళ 10 years లోపల ఆర్ 8 years వరకు వస్తే దానికి కనుక కారణాలు ఏంటి, దానికి ఎందుకు ఇలా జరుగుతోంది అని మనం పూర్తిగా ఇవాల్యుయేట్ చేసి ఈ డిలే చేయడానికి మనం ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవచ్చు అన్నది చెప్పటం జరుగుతుంది. కానీ మరీ తక్కువ ఏజ్లో, అంటే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం, అంటే లెస్ దాన్ 8 years 8 సంవత్సరాల కన్నా తక్కువగా పిల్లల్లో కనుక రజస్వల మొదటిసారి వచ్చింది అంటే వాళ్ళకి బాడీలో ఇంకా ఏదైనా డిసీజ్ వల్ల ఇలా వచ్చిందా, ఈ ఎండోక్రైన్ గ్రంథుల్లో ఏదైనా ప్రాబ్లం వల్ల ఇలా రజస్వల మరీ ఎర్లీగా వచ్చిందా అన్నది చెక్ చేసుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్ మనకి తెలియటము అని చెప్పనంటే, రజస్వల కనుక ఎర్లీగా వచ్చేసిందంటే దట్ గర్ల్స్ గ్రోత్లో మనకి చేంజెస్ జరుగుతాయి. అంటే ఒక ప్యాటర్న్లో మనకి బాడీలో హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటే రిప్రొడక్టివ్ ఆర్గన్ ఒక్కటే కాదు, మనకి బాడీలో గ్రోత్ సిస్టమ్, అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ గ్రోత్, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎట్లా ఇంపార్టెంట్, అలా బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ డెవలప్మెంట్కి అన్నది ఒక టైము, ఒక ఏజ్, ఒక కట్ ఆఫ్ టైం అన్నది ఉంటుంది గ్రోత్ కరెక్ట్గా ఉండాలి అని చెప్పాలంటే. ఎర్లీగా రజస్వర వచ్చేయటం వల్ల, ఎర్లీగా ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వటం వల్ల గ్రోత్ అన్నది మనకి ఆగిపోతుంది పిల్లల్లో. అంటే షార్ట్ స్టేచర్, పొట్టిగా అయిపోవటము, ముందు ఫ్యూచర్లో ఇంకా గ్రోత్ పెరగకపోవటము, హైట్ రాకపోవటం అన్నది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల చూస్తాం ఎర్లీగా రజస్వల రావటం వల్ల. మరియు వాళ్ళు ఫిజికల్గా మనకి గ్రోత్ వచ్చేసినప్పటికీ మెంటల్గా దే ఆర్ స్టిల్ చైల్డ్, అంటే ఆలోచన ప్రకారం వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. 8 సంవత్సరాల కన్నా తక్కువ మనకు రజస్వల వచ్చేస్తుంటే ఆ టైంలో వాళ్ళకి అసలు మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి, పీరియడ్ని ఎలా డీల్ చేయాలి, ఆ పీరియడ్ ద్వారా వచ్చే సమస్యలు, పీరియడ్లో వచ్చే నొప్పులు, ఇట్లాంటివన్నీ డీల్ చేయడానికి వాళ్ళకి మెంటల్గా మెచ్యూరిటీ అన్నది రాదు. అలా మెంటల్ మెచ్యూరిటీ రానప్పుడు దానివల్ల భయాందోళనకు గురయ్యి, దానివల్ల వాళ్ళు క్లాస్లో అందరితో కలవకపోవటము, వాళ్ళు సపరేట్గా ఒక పక్కన కూర్చోవటము, ఆర్ ఎవరితో డిస్కస్ చేయాలో తెలియకపోవటం, ఇట్లాంటి భయాందోళన వల్ల వాళ్ళు చాలా క్లోజ్డ్, అంటే వాళ్ళ స్పేస్లోకి వాళ్ళు వెళ్ళిపోయి జనరల్ బిహేవియర్ అన్నది చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇది జస్ట్ వాళ్ళ గ్రోత్, వాళ్ళ మెన్సెస్ దాని గురించే కాదు, వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి పేరెంట్స్ అన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పిల్లల గ్రోత్ ఎలా ఉంటుంది, వాళ్ళకి గనక ఇలా చేంజెస్ ఏమన్నా వస్తున్నాయి, మీరు ఎర్లీగా ఏమన్నా చూసి బాడీలో కొన్ని చేంజెస్ జరగటం వల్ల మీరు ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ రొమ్ములు పెరగటం, అంటే బ్రెస్ట్ బడ్ గ్రోత్ అన్నది ఏమన్నా నోటీస్ చేస్తే ఎర్లీగా, అంటే చిన్నప్పుడు వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు ఎర్లీగా మిగిలిన పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళకి సడన్గా గ్రోత్ స్పాట్ వచ్చేయటము, క్లాస్లో అందరి పిల్లలతో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం లావుగా ఉండటము, కొంచెం హైట్ పెరగటము, మిగిలిన పిల్లల కన్నా కొంచెం మెచ్యూర్గా అనిపించటం, అట్లా అనిపిస్తూ ఉన్నాయి అని చెప్పానంటే దట్స్ ద టైం మీరు కొంచెం ఎక్కువ వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గ్రోత్ ప్యాటర్న్ ఏమన్నా సడన్గా స్పర్ట్ వచ్చిందంటే, గ్రోత్ స్పర్ట్ ఏమన్నా ఫాస్ట్గా వచ్చినట్టు మీకు అనిపిస్తుందా, ఇలాంటి ఏమన్నా మీరు నోటీస్ చేస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఏమన్నా టెస్ట్లు అవసరం అయితే చేయించి ఇలా ముందుగానే రజస్వల రావటాన్ని ప్రివెంట్ చేస్తే, సో వాళ్ళ ఫ్యూచర్ అన్నది మీరు కొంచెం హెల్దీగా సెక్యూర్డ్గా తీసుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకు ముందుగా రజస్వల వస్తుంది పిల్లల్లో అని చెప్పనంటే దానికి కొన్ని సెంట్రల్ కాజెస్, అంటే బ్రెయిన్లో జరిగే కొన్ని కారణాల వల్ల, కొన్ని పెరిఫరల్ కాజెస్ అంటాం. బ్రెయిన్లో జరిగే కారణాలని మనం ప్రివెంట్ చేయలేం, అంటే వాటిలో ఆల్రెడీ ఏదైనా జెనెటిక్ కాజెస్ వల్ల కొన్ని వచ్చే డిసీజెస్ ఉంటాయి, కొన్ని ఈ పిట్యూటరీ గ్రంథి ఆర్ హైపోథాలమస్ గ్రంథుల్లో మనకి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేవి, ఇట్లాంటివి మనం ప్రివెంట్ చేయలేం. వచ్చినాయా లేదా డయాగ్నోజ్ చేసుకొని తర్వాత దాన్ని ట్రీట్మెంటే చేసుకోగలం. కానీ పెరిఫరల్ కాజెస్ అంటాం, అంటే మనకి ఒబిసిటీ వల్ల, ఊబకాయం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఆర్ వాళ్ళు తినే తిండి వల్ల, వాళ్ళు పెరిగే ఎన్విరాన్మెంట్ వల్ల, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మన చేతుల్లో ఉంటాయి.
వాటిని మనం ప్రివెంట్ చేసుకోలేం. సో ఈ కాజెస్, ద పెరిఫరల్ కాజెస్ దట్ ఆర్ దేర్, వాటిని ప్రివెంటబుల్ కాజెస్ అంటాం. ఊబకాయం మన చేతిలోనే ఉంటుంది, ఊబకాయం ప్రివెన్షన్ మన చేతిలోనే ఉంటుంది. సో పిల్లలకి హెల్దీగా పెట్టాలి, పిల్లలు చబ్బీగా ఉంటేనే హెల్దీగా ఉంటారు అన్నది చాలా పెద్ద అపోహ. పిల్లలు యాక్టివ్గా ఉండటము, టైంకి పోషక విలువలు ఉన్న ఆహారం తినటం మాత్రమే ఇంపార్టెంట్. వాళ్ళు బాగా లావుగా ఉంటే క్యూట్గా ఉంటారు, ఫొటోస్ బాగుంటాయి అని అందరూ ఓవర్ ఫీడ్ చేస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. సో దానివల్ల వచ్చే ఊబకాయం బాడీలో హార్మోన్స్, బాడీలో వాళ్ళ గ్రోత్ని బాగా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఊబకాయం రాకుండా ఉండటము, దాన్ని ప్రివెంట్ చేయటం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ మన ఎర్లీగా రజస్వల రావటాన్ని ప్రివెంట్ చేయడానికి మన చేతిలో ఉన్న ప్రివెంటివ్ కాజ్. యాక్చువల్గా పీరియడ్స్ మొదలైన తర్వాత, మొదటి పీరియడ్ మొదలైతే బాలికలో కొద్దిగా ఆందోళన జరుగుతుంది. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకు ఉమ్మడి కుటుంబాలు పోయిన తర్వాత కొద్దిగా కౌన్సిలింగ్ అనేది తగ్గింది. సో మొదటి పీరియడ్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వస్తే మీరు ఎట్లా కౌన్సిల్ చేస్తారు? బాలికకు కానీ బాలిక తల్లిదండ్రులకు కానీ హైజీన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ వీడియో చూస్తున్న బాలికలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఫస్ట్ పీరియడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు పేరెంట్స్కి అవగాహన లేకపోతే మనం పిల్లలకి అవగాహన క్రియేట్ చేయలేం. సో ఒక చైల్డ్ కనుక హెల్దీగా గ్రో అవ్వాలి బోత్ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్, సెకండ్ వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ వాళ్ళని కరెక్ట్ వేలో గైడ్ చేయగలగాలి. ఇప్పుడు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ ద ఇంటర్నెట్ విచ్ ఇస్ గుడ్, కానీ అది దాంట్లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏది, మన పిల్లలకి ఏది సూట్ అవుతుంది అని చెప్పగలిగేది మనం మాత్రమే. సో ఇంట్లో పేరెంట్స్, సెకండ్ టీచర్స్. సో వీళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కిడ్స్కి పాస్ చేసి, ఆర్ ఒకవేళ మీకు కనుక అర్థం కాలేదు అని చెప్పారంటే ఆ డౌట్స్ మీ డాక్టర్ గారిని సంప్రదించి వాళ్ళకి క్లారిటీగా చెప్పడం ఇంపార్టెంట్. సో వీటిలో ఫస్ట్ పీరియడ్ వచ్చినప్పుడు పాపకి తెలియాల్సిన విషయాలు ఏంటి? పిల్లలు 9 years 10 years ఆ ఏజ్ గ్రూప్ వస్తున్నప్పుడే ముందుగానే, వచ్చిన తర్వాత కౌన్సిల్ చేసే విషయాలు కొన్ని ఉంటాయి, రాకముందే మీరు వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. సో ఆ ఏజ్ గ్రూప్ దగ్గరికి వస్తున్నప్పుడు మీరు పిల్లలకి ఓకే ఇలాంటి ప్రాసెస్ ఒకటి న్యాచురల్గా మనకి జరుగుతుంది. ఆడపిల్లల్లో ఫస్ట్ టైం మెన్సెస్ రావటం, అలా బాడీ పార్ట్లో నుంచి బ్లీడింగ్ అన్నది రావటం ఈజ్ ఎ నార్మల్ ఫిజియోలాజికల్ ఫినామినన్, అంటే అందరికీ జరిగే ప్రక్రియ అని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం ఈజ్ ద ఫస్ట్ స్టెప్. లేదు అంటే జనరల్గా ఎవరైనా పిల్లలు బ్లడ్ ఎక్కడి నుంచైనా రావటం చూస్తే భయపడటం అన్నది సర్వసాధారణమైన రియాక్షన్. కానీ ఇది న్యాచురల్గా జరిగే ప్రాసెస్. ఆ ప్రాసెస్ మీకు అందరికీ జరుగుతుంది, నాకు కూడా జరిగింది అని చెప్తే ఆ రిలేటబిలిటీ వల్ల వాళ్ళ భయాందోళనకు గురవ్వకుండా ఓకే మా అమ్మ నాకు చెప్పింది, లేకపోతే మా టీచర్ మాకు ఆల్రెడీ చెప్పింది అని కంగారు పడకుండా ధైర్యంగా అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు, ఎందుకంటే పాప ఆడుకునేటప్పుడైనా రావచ్చు, క్లాస్ రూమ్లో ఉన్నప్పుడైనా రావచ్చు, ఆర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా రావచ్చు, లేకపోతే మీ చుట్టాల ఇంట్లో ఉన్నప్పుడైనా రావచ్చు. సో అలాంటప్పుడు తను ఎవరితో ఒకరితో డిస్కస్ చేయగలిగేటట్టు తనకి ధైర్యం రావాలి ఫస్ట్. సో పాపని ముందు ఆ ఏజ్ గ్రూప్ దగ్గర పడే కొద్దీ మనం కౌన్సిల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పడానికి ట్రై చేయండి, మీరు చెప్పలేకపోతే మీకు తెలిసిన డాక్టర్ గారికి దగ్గరికి తీసుకొని వెళ్ళి కరెక్ట్గా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయటం ఇంపార్టెంట్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ పాపకి ఫస్ట్ పీరియడ్ వచ్చేసింది, ఆ తర్వాత దాన్ని ఎలా డీల్ చేయాలి, ఆ తర్వాత తను ఎలా టేక్ కేర్ చేయాలన్నది కూడా మీరు చెప్పగలగాలి. లేదు అంటే ఎలాంటి టేక్ కేర్, ఆ పిల్లలు ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తూ ఉంటే కనుక ఫస్ట్ బ్లీడింగ్ అన్నది నార్మల్ న్యాచురల్ ప్రాసెస్, అందరికీ ప్రతి నెల జరుగుతుంది. కొంతమందికి ఈ ఏజ్ గ్రూప్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే కొంచెం ముందుగా రావటము కొంచెం లేటుగా రావటం కూడా జరగచ్చు, అది కూడా నార్మలే. అలా పీరియడ్ వచ్చినప్పుడు దెర్ ఆర్ ఫ్యూ ఆప్షన్స్ తను యూజ్ చేయడానికి. పీరియడ్ ప్యాంటీస్ అన్న వాడచ్చు, లేకపోతే శానిటరీ నాప్కిన్స్ అయినా వాడచ్చు, లేకపోతే రీయూజబుల్ శానిటరీ నాప్కిన్స్ ఉంటాయి, ఆర్ రీయూజబుల్ పీరియడ్ ప్యాంటీస్ అని ఉంటాయి, ఇట్లాంటివన్నీ వాడచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ శానిటరీ నాప్కిన్స్ కూడా ప్లాస్టిక్ కోటెడ్ శానిటరీ నాప్కిన్స్ కాకుండా కాటన్ న్యాచురల్ ఫైబర్తో చేసిన శానిటరీ నాప్కిన్స్ ఆర్ అవైలబుల్, విచ్ ఇస్ మోర్ హెల్దీ. అంటే ఫ్యూచర్లో పిల్లలకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బేస్డ్ మెటీరియల్వి కాకుండా బయోడిగ్రేడబుల్ కాటన్ బేస్డ్ ఆర్ న్యాచురల్ ఫైబర్తో చేసిన శానిటరీ నాప్కిన్స్ నవేడేస్ ఆర్ అవైలబుల్, లేకపోతే కాటన్తో చేసిన పీరియడ్ ప్యాంటీస్ ఆర్ అవైలబుల్. ఇట్లాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి యూజ్ చేయొచ్చు అని చెప్పని ఫస్ట్ తెలియాలి మీకు. 2-3 థింగ్స్ ఫస్ట్ టైం మీరు వాడిన తర్వాత మీకు ఏది కంఫర్టబుల్గా ఉంది టు మెయింటైన్ అండ్ టు యూజ్, ఆర్ మీరు స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు ఎక్స్ట్రా నాప్కిన్ మీతో పాటు తీసుకొని వెళ్ళటం అన్నది అలవాటు చేసుకోవాలి.
అండ్ ప్రతిసారి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రైవేట్ పార్ట్స్ అన్నది క్లీన్గా పెట్టుకోవటం, హైజీనిక్గా పెట్టుకోవటం అంతే ఇంపార్టెంట్. వాటర్తో పాటు మీరు క్లీన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్కి క్లీన్ చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ మీ పీరియడ్ ప్యాంటీ కానీ శానిటరీ నాప్కిన్ కానీ కంప్లీట్గా సోక్ అయినప్పుడు ఎవ్రీ 3 to 4 hours అది క్లీన్ చేసుకొని డిస్కార్డ్ చేసి కొత్తది వాడటం అన్నది చాలా ఇంపార్టెంట్. మోర్ దాన్ 6 to 8 hours కనుక పీరియడ్ ప్యాంటీ కానీ శానిటరీ నాప్కిన్ కానీ వాడితే ఇన్ఫెక్షన్స్ వచ్చే రేటు ఎక్కువ అవుతుంది. సో అది అవ్వకుండా పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 6-7 o'clock కల్లా స్కూల్కి వెళ్ళిపోయి నైట్ ఎప్పుడో 7-8 కల్లా వస్తున్నారు నవేడేస్ పిల్లలు. అలాంటప్పుడు ఎక్స్ట్రా స్పేర్ నాప్కిన్స్ కానీ ఎక్స్ట్రా స్పేర్ పీరియడ్ ప్యాంటీస్ కానీ క్యారీ చేయడం అన్నది స్కూల్కి చాలా ఇంపార్టెంట్. అండ్ మేక్ ష్యూర్ దట్ స్కూల్లో ఆడపిల్లలకి ప్రైవేట్గా యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎడ్యుకేషన్ బాగుందా, ఇది బాగుందా అని చూసేటప్పుడు దాంతోపాటు పిల్లలు వాళ్ళ హెల్త్ అండ్ హైజీన్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి సరైన వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా వాళ్ళు వెళ్ళే ప్లేసెస్లో అన్నది మీరు నోటీస్ చేయాలి. అండ్ ఇఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్, స్కూల్ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి ఇవి అవసరం ఆడపిల్లలకి స్కూల్లో ఇంక్లూడ్ చేయాలి అని వాళ్ళకి చెప్పటం కూడా పేరెంట్స్గా మన డ్యూటీ. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం అలర్ట్గా ఉండి మైండ్ఫుల్గా ఉండి వాళ్ళని కౌన్సిల్ చేస్తే పిల్లలు దే కెన్ మెయింటైన్ దేర్ మెన్స్ట్రల్ హైజీన్ వెరీ వెల్. మేడం ఇంకొకటి యాక్చువల్గా పీరియడ్స్ మొదలైన తర్వాత అంటే హెల్దీ పీరియడ్స్ అంటే ఏంటి, అంటే ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్ వస్తుంది, అదే రకంగా డైలీ ఎంత బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు రాను ఏమవుతుందంటే అది అంతకుముందు 2-3 days నుంచి వెళ్ళి ఇప్పుడు 4-5-6 days దాకా కొంతమందికి జరుగుతుంది. అంటే ఇది ఎవల్యూషన్లో భాగంగా టైం అనేది పెరుగుతుందా పీరియడ్స్ వచ్చే సమయము? సో దీనికి గల కారణాలు ఏంటి? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి మీరు. అసలు నార్మల్ అంటే సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ కాబట్టి నార్మల్ అంటే ఏంటి, అబ్నార్మల్ అంటే ఏంటి, అంటే సాధారణమైనది ఏంటి, అసలు అసాధారణమైనది ఏంటి ప్యాటర్న్ అన్నది మనకి ఈ ఋతుక్రమం గురించి తెలియాలి. సో ఏదైతే రజస్వల ఋతుక్రమం అనేది నార్మల్గా 11 నుంచి 15 సంవత్సరాల మధ్యలో వస్తూ ఉంటుంది. ఈ టైంలో ఏ ఏజ్ గ్రూప్, కొంతమందికి 11 ఏళ్ళకి రావచ్చు, కొంతమందికి 15 ఏళ్ళకి రావచ్చు. 15 ఏళ్ళ కన్నా దాటిన తర్వాత ఈ ఋతుక్రమం కనుక రాకపోతే అది కంపల్సరీ టెస్ట్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా కారణాల వల్ల, జెనెటిక్ డిసీజెస్ వల్ల కావచ్చు, లోకల్ కాజెస్ వల్ల కావచ్చు, ఒక ఆడపిల్లకి 15 ఏళ్ళు అయినా కానీ ఋతుక్రమం రాలేదు అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంపల్సరీ పరీక్ష చేయించుకోవాలి. సెకండ్ థింగ్, ఋతుక్రమం వచ్చేసింది, ఋతుక్రమం వచ్చాక ఏది సాధారణమైన ప్యాటర్న్ అంటే నార్మల్గా ప్రతి నెల అంటే 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఏ టైంలో అయినా మనకి ఋతుక్రమం రావచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి ఎవ్రీ 3 weeks అంటే 3 వారాలకు ఒకసారి, 21 రోజులకు ఒకసారి వాళ్ళ సైకిల్ వస్తుంది. అంటే మనకి పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఒక ప్యాటర్న్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అందరి బాడీ ఒకలాగా ఉండదు. సో కొంతమందికి 21 రోజులకి వాళ్ళ సైకిల్ రిపీట్ అవుతుంది, కొంతమందికి 35 రోజులకి వాళ్ళ సైకిల్, అంటే 5 వారాలకి వాళ్ళ సైకిల్ రిపీట్ అవుతుంది. సో 21 రోజుల నుంచి 35 రోజుల లోపల ఏ టైంలో మనకి పీరియడ్ రిపీట్ అవుతూ ఉన్నా కానీ అది నార్మల్. అలానే కొంతమందికి 2 రోజులే బ్లీడింగ్ అవుతుంది, అంటే మెన్సెస్ అన్నది ఋతుక్రమం బ్లీడింగ్ అన్నది 2 రోజులే అవుతుంది. కొంతమందికి 5 రోజులు 6 రోజులు బ్లీడింగ్ అవుతుంది. సో 2 నుంచి 8 రోజుల వరకు ఎన్ని రోజుల మధ్యలో బ్లీడింగ్ అయినా కానీ అది కూడా నార్మలే. ఓకే, కొంతమందికి 2 రోజులు అవ్వచ్చు, కొంతమందికి 4 రోజులు అవ్వచ్చు, కొంతమందికి 8 రోజులు అవ్వచ్చు. ఎప్పుడు మనం అలర్ట్ అవ్వాలంటే ఒక ప్యాటర్న్లో మనకి ఒకప్పుడు ఎప్పుడు 3 రోజులు 4 రోజులు అయ్యే బ్లీడింగ్ సడన్గా 8 రోజులు అవుతుంది అంటే అది మన ఋతుక్రమ ప్యాటర్న్ మారినట్టు. అప్పుడు మనం అలర్ట్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏంటి, కొత్తగా మనకి బాడీలో ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా అని అప్పుడు పరీక్ష చేయించుకోవాలి. ఎప్పుడు మన ఋతుక్రమం ప్యాటర్న్ 3 రోజులే ఉండి 3 రోజులే కంటిన్యూ అవుతుందంటే దట్ ఈస్ నార్మల్. మన అక్కల చెల్లెలతో మన ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని నాకు ఇలా ఎందుకు అవుతుంది, వాళ్ళకి అలా ఎందుకు అవుతుంది అని ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. మీ ప్యాటర్న్ అంతకుముందు ఎలా ఉంది, మీ ప్యాటర్న్ ఇప్పుడు ఏమైనా చేంజెస్ అయిందా, అలా ఆలోచించుకోవాలి. అండ్ కమింగ్ టు బ్లీడింగ్, ఎంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది, మనకి రక్తస్రావం ఎంత జరుగుతుంది అంటే ఒక రోజుకి మనకి మొత్తం మెన్సెస్లో 20 to 80 ml మధ్యలో ఎంతైనా మనకి ఋతుక్రమం అన్నది నార్మల్. సో అంటే పీరియడ్ ప్యాంటీస్ ఆర్ నాప్కిన్స్ రూపంలో చెప్పాలి అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ వాడతాం కాబట్టి కంపల్సరీ ఇంత అని చెప్పలేము. బట్ రోజుకి 2-3
శానిటరీ నాప్కిన్స్ మార్చుకుంటూ ఆ 2-3 శానిటరీ నాప్కిన్స్ మీడియం ఆర్ టు హెవీ సోకేజ్ అంత అవుతుంటే దట్ ఈస్ నార్మల్ ప్యాటర్న్ ఆఫ్ మెన్స్ట్రేషన్. అలా కాకుండా ఎక్కువగా బ్లీడింగ్ అని చెప్పానంటే ప్రతి గంటకి 2 గంటలకి మనం మార్చుకోవాల్సి రావటము, దాంతోపాటు పెద్దగా గడ్డలుగా మనకి బ్లీడింగ్ అవ్వటము జరుగుతుంది అంటే అది హెవీ ఫ్లో ప్యాటర్న్ అంటాం. అంటే అధికంగా రక్తస్రావం అవ్వటం. అంత అధికంగా రక్తస్రావం అవుతుంటే బాడీలో ఈ బ్లడ్ లాస్ వల్ల ఎనీమియా అనే ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే రక్తం పూర్తిగా రక్తహీనత అన్నది డెవలప్ అయ్యి దానివల్ల వచ్చే సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో న్యాచురల్గా 2 to 8 days మధ్యలో బ్లీడింగ్ అవ్వటము, రోజుకి 2-3 శానిటరీ నాప్కిన్స్ మార్చుకోవటము, స్లోగా బ్లీడింగ్ అన్నది తగ్గి 4-5 రోజుల తర్వాత ఆగిపోవటం అన్నది ఈజ్ నార్మల్ ప్యాటర్న్. ఇది కాకుండా 1-2 గంటలకి పీరియడ్ ప్యాంటీ మార్చుకోవటము, గడ్డలుగా బ్లీడింగ్ అవ్వటం అన్నది అధికంగా రక్తస్రావం అవ్వటం అన్నది మనం చెప్తాం. మేడం, అంటే దీని కంటిన్యూషన్లో ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అనేది కొంతమందిలో సమస్యగా మారుతుంది. సో వారికి తెలియకుండానే అంటే ఎక్కువ హెవీ బ్లీడింగ్ జరిగి ముఖ్యంగా హిమోగ్లోబిన్ లోపము, కొంతమందికి చాలామంది చెక్ చేసినా కానీ 10, 8, 7 అట్లా ఉంటుంది. అదే రకంగా ఐరన్ లోపము. సో ఐరన్కి ట్యాబ్లెట్స్ వేస్తున్నారు, కొంతమంది ఇంజెక్షన్లు వేస్తున్నారు, కొంతమంది ఇంకా రకరకాల థెరపీలకు వెళ్తున్నారు. సో ఈ హెవీ బ్లీడింగ్ కారణాలు ఏంటి, దీన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? హెవీ బ్లీడింగ్ ఏదైతే అధిక రక్తస్రావం అంటామో మనకి ప్రతి నెల ఋతుక్రమం టైంలో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వటం వల్ల వచ్చే సమస్య. ఎందుకు అవుతుంది అంటే ఏజ్ గ్రూప్ని బట్టి మనకి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. అంటే చిన్నపిల్లల్లో అంటే ప్యూబర్టీ ఏజ్ ఆర్ స్టార్టింగ్లో మనకి ఋతుక్రమం వచ్చిన టైంలో వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. లాస్ట్లో మనకి ఋతుక్రమం ఆగిపోయే టైం అంటే పెరిమెనోపాజల్ పీరియడ్ ఆగిపోయే టైంలో వచ్చే కారణాలు డిఫరెంట్గా ఉంటాయి. సో ఏజ్ గ్రూప్ని బట్టి మనకి బాగా చిన్నపిల్లల్లో ఋతుక్రమం స్టార్ట్ అయిన ఫస్ట్ 3-4 ఇయర్స్లో ఆ హార్మోన్ గ్రంథుల నుంచి మనకి రిలీజ్ అయ్యే హార్మోన్స్ ప్యాటర్న్ సెట్ అవ్వటానికి యూజువల్గా 2-3 ఇయర్స్ టైం పడుతుంది. సో ఈ హార్మోన్ ప్యాటర్న్ సెట్ అయ్యే టైంలో కొంతమందికి హెవీగా బ్లీడింగ్ అవ్వటము, ఆ తర్వాత స్లోగా ఇర్రెగ్యులర్గా బ్లీడింగ్ అవ్వటం అంటే 1 in 2 months 1 in 3 months బ్లీడింగ్ అయ్యి స్లోగా మనకి బాడీ ఆ హార్మోన్ ప్యాటర్న్స్ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో రిలీజ్ అయ్యి నార్మల్గా స్టార్ట్ అవుతుంది. బట్ ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవుతుందంటే వాళ్ళకి రక్తంలో ఏమన్నా బ్లడ్ కోయాగులేట్ చేసే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా డెఫిషియన్సీ ఉందా? ఎందుకంటే బాడీ ఎప్పుడు మనం కాలికి దెబ్బ తగిలితే తప్ప బ్లడ్ క్లాట్ అవుతుందా లేదా, నార్మల్గా మనకు ఆ మెకానిజం జరుగుతుందా లేదా అన్నది మనం నోటీస్ చేయం. ఆడపిల్లల ఫస్ట్ టైం బ్లీడింగ్ అయినప్పుడే మనకి చాలా మందికి ఇట్లాంటి క్లాటింగ్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీస్ అనేవి బయటపడతాయి. ప్యూబర్టీ మెనోరేజియా అంటాం. అంటే ప్యూబర్టీలో ఫస్ట్ టైం మెన్సెస్ వచ్చినప్పుడు ఆర్ ఫస్ట్ 2-3 months వాళ్ళకి మెన్సెస్ వచ్చినప్పుడు హెవీగా బ్లీడింగ్ అయితే కాజెస్ అన్నవి జస్ట్ మనకి రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే ఏదో గర్భసంచిలో ప్రాబ్లము, ఓవరీలో ప్రాబ్లం అనే కాదు, వాళ్ళకి రక్తంలో గడ్డగట్టే ప్యాటర్న్ రిక్వైర్మెంట్ ఉన్న క్లాటింగ్ ఫ్యాక్టర్స్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా కూడా మనం చెక్ చేసుకోవాలి. అలానే థైరాయిడ్ సమస్యల వల్ల థైరాయిడ్ ఎక్కువగా రిలీజ్ అవ్వటం కానీ ఆర్ థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకుండా థైరాయిడ్ హార్మోన్ తక్కువగా రిలీజ్ అవ్వటం కానీ ఇట్లా థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు కూడా మనకి నెలసరి అన్నది డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా కొంచెం ఏజ్ గ్రూప్ పెద్దగా అయ్యి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటాం. అంటే 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళ మధ్యలో రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో యూజువల్గా మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అంటే ఊబకాయం వల్ల, పీసీఓడి వల్ల ఇలా హెవీగా బ్లీడింగ్ అవ్వటం అన్నది చూస్తూ ఉంటాం. ఆర్ గర్భసంచిలో ఏమైనా గడ్డలు రావటం వల్ల అంటే ఫైబ్రాయిడ్స్ అన్నవి రావటము, ఆర్ అండాశయాలు ఏమైనా సిస్టులు రావటం, ఒవేరియన్ సిస్ట్ అంటే ఈ ఎక్కువ ఈస్ట్రోజన్ రిలీజింగ్ ట్యూమర్స్ అన్న వస్తాయి అండాశయాల్లో, అట్లా ఏమైనా ఓవరీలో సిస్టులు వస్తాయి. దానివల్ల కూడా మనకి గర్భసంచి లోపల లైనింగ్ బాగా థిక్గా పెరిగి దానివల్ల హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే లాస్ట్లో మనకి మళ్ళీ నెలసర్లు ఆగిపోయే టైంలో మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా మందికి హెవీగా బ్లీడింగ్ అయ్యి స్లోగా హార్మోన్స్ అన్ని సెట్ అయ్యి సడన్గా హార్మోన్స్ అన్ని బాగా తగ్గిపోతాయి. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి కాబట్టి ఏ ఏజ్ గ్రూప్లో ఈ సమస్య స్టార్ట్ అయింది, ఎప్పుడు ప్యాటర్న్ మనకి చేంజ్ అయింది అన్న దాన్ని బట్టి డాక్టర్ సలహా తీసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవటం అన్నది బెస్ట్. సో డాక్టర్ గారు, ఇంకొకటి మనం సాధారణంగా ఈ మెన్స్ట్రువల్ బ్లడ్ డు నాట్ క్లాట్ అని అంటాం కదా. సో పీరియడ్స్లో మనకు గడ్డలుగా ఒకవేళ మెన్స్ట్రువల్ బ్లడ్ ఉంటే అప్పుడు దానికి గల కారణాలు ఏంటి, వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? పీరియడ్ బ్లడ్ క్లాటింగ్ మెకానిజం అన్నది ఇస్ కాంప్లికేటెడ్ మెకానిజం. ఎందుకు అంటే నార్మల్గా మనకి బ్లీడింగ్ అయ్యేటప్పుడు క్లాట్ అవ్వాలి,
కరెక్ట్. సో మన ఆర్ బాడీ ఈజ్ బ్యూటిఫుల్లీ మేడ్ సిస్టమ్ అండి. సో ఈ మెన్స్ట్రుయేషన్ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు క్లాట్ అవ్వకుండా మనకి బయటికి రావటానికి దెర్ ఇస్ ఎ క్లాటింగ్ మెకానిజం, దెర్ ఇస్ ఫిబ్రినోలైటిక్ సిస్టమ్. అంటే ఒక ఫిజియలాజికల్ ప్రాసెస్ అన్నది జరిగి బ్లీడ్ అయ్యేది క్లాట్ అయ్యి, ఆ క్లాట్ బ్రేక్ అయ్యి మనకి మెన్స్ట్రల్ బ్లడ్ లాగా మెన్సెస్ లాగా బయటకు వస్తుంది. సో ఎప్పుడైతే ఈ క్లాటింగ్ మెకానిజం కానీ బ్రేకింగ్ మెకానిజం కానీ ఒకదాని బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అప్పుడు మనకి గడ్డలుగా క్లాట్స్ అనేవి బయటకు రావటం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇది? బాడీలో మనకి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఓవర్ యూజ్ అయిపోయి, ఓకే, కొంతవరకే మనకి బాడీ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయగలదు, కొంతవరకే ఆ ఫిబ్రినోలైటిక్ సిస్టమ్ కావాల్సినవి రిలీజ్ చేయగలదు. మన బాడీలో బ్లీడింగ్ అన్నది బియాండ్ దట్ కెపాసిటీ అయినప్పుడు బాడీ మెకానిజం డిస్టర్బ్ అవుతుంది. సో ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల ఆ బ్లీడింగ్ ఏదైతే వస్తుందో మెన్సెస్ బ్లడ్ అది క్లాట్స్ అయిపోయి క్లాట్స్గా మనకి బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. సో క్లాట్స్ మనకి బయటకు వచ్చినాయి అంటే ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేషన్ దట్ హెవీ బ్లీడింగ్ అవుతుంది అన్నదానికి వన్ ఆఫ్ ద సైన్స్ అది మనకి. హాయ్ వ్యూవర్స్, ద మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన MedPlus1 TV ఎదుగుతోంది. దీనిలో భాగంగా మనం రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MedPlus1 TV. సో డాక్టర్ గారు, మనం ఒక ముఖ్యమైన టాపిక్ వద్దాము. సో మనం గతంలో భారతదేశంలో అయినా కానీ ప్రపంచంలో అయినా కానీ జనాభా పెరుగుతుంది, జనాభా విస్ఫోటనము, దీనివల్ల పేదరికము అని చెప్పేసి మాట్లాడినాము. ఇప్పుడు ఏ దేశం తీసుకున్నా కానీ ఫెర్టిలిటీ రేట్ అనేది కొన్ని దేశాల్లో, అంటే సింగపూర్ లాంటి దేశాల్లో 0.93గా ఉంది, కొన్ని దేశాల్లో 1కి బిలో ఉంది, కొన్ని దేశాల్లో 2కి బిలో ఉంది. యాక్చువల్గా టు మెయింటైన్ కరెక్ట్ జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉండాలంటే 2.1 ఫెర్టిలిటీ రేట్ ఉండాలా ప్రపంచవ్యాప్తంగా అనేది ఒక స్టాటిస్టిక్స్. బట్ ఏంటంటే ఇది క్రమంగా తగ్గిపోతుంది, దీనివల్ల వృద్ధులు పెరిగిపోతున్నారు అనే ఆందోళన వ్యక్తమవుతుంది. యాక్చువల్గా ఈ ఇన్ఫెర్టిలిటీకి కారణం ఏంటి? చాలా ఇంపార్టెంట్ టాపిక్ స్టార్ట్ చేశారండి. సో ఫర్టిలిటీ అంటే తెలిస్తే ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడచ్చు. ఇన్ఫర్టిలిటీ అంటే నార్మల్గా గర్భధారణ జరగపోవటాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటాం. గర్భధారణ ఎలా జరుగుతుంది? ఒక నార్మల్గా అండాశయంలో నుంచి ఒక అండం ఉత్పత్తి అయ్యి, అలానే మేల్స్లో అంటే మగవారి నుంచి వీర్యకణాల్లో ఆ స్పర్మ్ అన్నది ఒకటి వచ్చి ఆ అండాశయాన్ని కలిసినప్పుడు మనకి గర్భధారణ అన్నది జరుగుతుంది. సో ఈ గర్భధారణ జరగకపోవటాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ఒక కపుల్ని కానీ ఒక పర్సన్ని కానీ మనం ఇన్ఫర్టిలిటీ ఉంది అని ఎప్పుడు లేబుల్ చేయాలి అంటే, న్యాచురల్ ప్రాసెస్లో, న్యాచురల్ విధానంలో వాళ్ళు ఒక సంవత్సరం పాటు ట్రై చేసిన తర్వాత గర్భం ధరించడానికి అప్పటికి వాళ్ళకి కనుక సక్సెస్ రేట్ లేకపోతే, న్యాచురల్గా కనుక కన్సీవ్ అవ్వకపోతే అప్పుడు ఆ కపుల్ని మనం ఇన్ఫర్టైల్ కపుల్ అని లేబుల్ చేస్తాం. సో ఈ వర్డ్ బాగా పాపులర్ అయ్యేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు పెళ్ళైన వెంటనే పిల్లలు పుట్టకపోతే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందండి, వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉందండి అని చాలా వరకు భయాందోళనకు గురవుతున్నారు. సో ఫస్ట్ థింగ్, ఎస్, ఇన్ఫర్టిలిటీ రేట్స్ బాగా పెరిగినాయి, కానీ అలా అని ప్యానిక్ అవ్వాల్సిన స్టేట్ కాదు. ఎవరైనా కొత్తగా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పనంటే దానికి ఫస్ట్ అసలు మనం ఆ కేటగిరీలో ఫిట్ అవుతున్నామా లేదా, అసలు న్యాచురల్గా ట్రై చేస్తున్నారా లేదా. సో అందరు ఇంతకుముందు ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్ అది ఉండటం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది ఉండేది. పెద్దవాళ్ళు వాళ్ళకి తోచినట్టు వాళ్ళకి తెలిసిన విషయాలు పిల్లలకి షేర్ చేయటం, వాళ్ళ పిల్లలకి షేర్ చేయటం వల్ల ఒక అవగాహన అనేది ఉండేది. ఎలా పెళ్ళైన తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేసుకోవాలి, ఎలా ట్రై చేస్తే మనకి పిల్లలు పుడతారు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నది ల్యాక్ అవ్వటం వల్ల చాలామంది యంగ్ కపుల్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు దిస్ కేటగిరీ. సో మీరు అన్నట్టు ఇన్ఫర్టిలిటీ రేట్స్ బాగా పెరిగినప్పటికీ చాలా వరకు ప్రివెంటబుల్ ఇన్ఫర్టిలిటీ కాజెస్ కూడా ఉన్నాయి. అంటే ఇఫ్ దే ఆర్ గైడెడ్ వెల్. సో ఒక సంవత్సరం పాటు గర్భం దాల్చడానికి ట్రై చేసిన తర్వాత అప్పటికి అవ్వకపోతే అప్పుడు కపుల్లో ఇద్దరు మగవారిని ఆడవారిని ఇవాల్యుయేట్ చేసి అసలు ఏ కారణం వల్ల ఇలా మనకి ఇన్ఫర్టిలిటీ అన్నది వస్తుంది, స్పర్మ్లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, వాళ్ళ అండాశయం నుంచి అండం విడుదలవుతుందా లేదా, అండంలో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అన్నది చెక్ చేయడం జరుగుతుంది. సో అసలు ఎందుకు ఇది రైజ్ అవుతుంది అంటే ఏజ్ పెరిగిపోవటం వల్ల ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల ఎర్లీగానే మనకి
ఈ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవటము, స్పర్మ్ రిలీజ్ అవ్వటమే తగ్గిపోవటము, ఆర్ మేల్ ఫ్యాక్టర్ అంటాం, దాంట్లో మల్టిపుల్ కారణాల వల్ల స్పర్మ్ క్వాంటిటీ క్వాలిటీ తగ్గిపోవటం వల్ల పెరుగుతున్నాయి. ప్లస్ ఆడవారిలో ఆ ఊసైట్స్ అన్నవి మనకి లిమిటెడ్ నెంబర్తో ఒక ఫీమేల్ అన్నది ఉంటుందన్నమాట. అంటే పుట్టినప్పుడే డిసైడ్ అయిపోతాయి ఆవిడ అండాశయంలో ఎన్ని ఊసైట్స్ ఉంటాయి, అవి ఎంతవరకు రిప్రొడక్టివ్ కెపాసిటీ ఉంటుంది అన్నది మనకి పుట్టినప్పుడే ఉంటుంది. ఈ ఊసైట్స్ అన్నవి ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి నెల అండం విడుదల అవటం వల్ల కొన్ని ఊసైట్స్ అన్నవి చనిపోతూ వస్తూ ఉంటాయి. ఆ ఏజ్ గ్రూప్ ఏదైతే మనకి 45 ఏళ్ళ వరకు ఆ ఊసైట్స్ మెయింటైన్ అవ్వాలో అట్లాంటివి ఎర్లీగానే ఈ మధ్య డ్విండిల్ అయిపోతుంది. అంటే సడన్గా 30 years దాటిన తర్వాత చాలా వరకు ఆ అండాశయం కెపాసిటీ అనేది తగ్గిపోవటం ఈ మధ్య నోటీస్ చేస్తున్నాం. సో మెనీ రీజన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, మనం తీసుకునే డైట్ కానీ, ఈ లాట్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఆర్ ఎంటరింగ్ అవర్ బాడీ. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పొల్యూటెంట్స్ వల్ల మన బాడీలో ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ అయ్యి, వాటిలో వన్ ఆఫ్ ద థింగ్స్ ఇస్ ఓవరీ డ్యామేజ్ అవటం. ఈ ఓవరీ డ్యామేజ్ అయ్యి ఊసైట్ క్వాలిటీ డ్యామేజ్ అవటం, ఆర్ ఊసైట్స్ ఎర్లీగా చనిపోవటం అన్నది, ఊసైట్స్ ఎర్లీ ఏజింగ్ అన్నది జరగటం అన్నది జరుగుతోంది. సాధారణంగా మేడం యాక్చువల్గా అంటే పెళ్ళి అయిన తర్వాత సో వాళ్ళు ఇన్ఫెర్టిలిటీ సమస్యతోనే బాధపడుతున్నారు అని వారికి ఎప్పుడు అనుకోవాలి? వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? పెళ్ళి అయిన తర్వాత అందరూ ఇమీడియట్గా వాళ్ళు ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అని అనుకోకపోవచ్చు. ఓకే, సో ఫ్యామిలీ స్టార్ట్ చేయకుండా వాళ్ళు ఫ్యూచర్లో ప్లాన్ చేసుకుందాము అని అంటే ఆ గ్యాప్ తీసుకోవటానికి ఎలా హెల్దీగా గ్యాప్ తీసుకోవాలి అన్నది తెలుసుకోవాలి. ఫస్ట్ పెళ్ళైన వెంటనే మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటున్నారు అంటే ఫస్ట్ మనం ఇద్దరు హెల్దీగా ఉన్నారా లేదా అని డిటర్మైన్ చేసుకోవాలి. ఓకే, సో ఒక కపుల్ ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పనంటే ఎంతసేపటికి ఆడపిల్ల ఒకటే ప్రెగ్నెంట్ అవ్వటానికి రెడీ అయి ఉందా లేదా అని కాదు, ఆ కపుల్లో మేల్ పార్ట్నర్ అంటే మగవారు కూడా హెల్దీగా ఉన్నారా లేదా. ఎందుకంటే స్పర్మ్ ఓవమ్ రెండు ఉంటేనే మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ వస్తుంది. స్పర్మ్లో డిఫెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు మనకి అన్హెల్దీ ప్రెగ్నెన్సీస్ వచ్చి అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో బేసిక్ ఇద్దరు హెల్దీగా ఉన్నారా లేదా, వాళ్ళకి కరెక్ట్ టైంలో మనకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ బాగుందా లేదా, ఇవన్నీ ఉండాలి అని చెప్పనంటే ఇద్దరు బేసిక్ హెల్త్ అన్నది బాగుండాలి. సో ఏమన్నా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఊబకాయం ఉందా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివి బేసిక్వి చెక్ చేసుకొని, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అని చెక్ చేసుకొని, అట్లాంటివి ఏమైనా ఉంటే అవి ముందుగానే కరెక్ట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవటం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఇంపార్టెంట్. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని డిసైడ్ అయిన తర్వాత ఒక 1 year పాటు న్యాచురల్ మెథడ్స్ ద్వారా ట్రై చేయాలి. అంటే ప్రతి నెల అమ్మాయికి ఒక ఫర్టైల్ పీరియడ్ టైంలో, అంటే అండం విడుదలయ్యే టైం, ఓవ్యులేషన్ పీరియడ్, ఆ టైంలో వాళ్ళు మోస్ట్ ఫర్టైల్ ఉంటారు ఆడపిల్లలు. ప్రతి నెల నెలసరి వచ్చిన తర్వాత నెక్స్ట్ నెలసరి వచ్చే ముందు ఒక 14 రోజుల ముందు మనకి అండం విడుదలయ్యింది అని అంటాం. అంటే ఓవ్యులేషన్ జరిగింది, ఎగ్ ఓవరీ నుంచి బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 12 నుంచి 24 గంటలు మాత్రమే బ్రతుకుంటుంది. సో ఈ టైంలో గనక వీర్యకణంతో కలిస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. సో వీర్యకణం అనే బాడీలో ఒక 3 to 4 days అంటే అప్ టు 72 hours వరకు యూజువల్గా హెల్దీగా అవైలబుల్గా ఉంటుంది అండాన్ని మీట్ అవ్వటానికి. సో ఆ ఫర్టైల్ పీరియడ్ ఉన్నప్పుడు, ఓవ్యులేషన్ డే ఉన్నప్పుడు ఆ 2-3 days బిఫోర్ అండ్ ఆఫ్టర్ దట్ మనకి హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఉంటుంది. సో కలవాలి అనుకున్నప్పుడు, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఫర్టైల్ పీరియడ్లో కనుక మీట్ అయితే కపుల్, దే హ్యావ్ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో ఈ టైంలో మీట్ అవ్వకుండా చాలామంది మేము ట్రై చేస్తున్నాం మేడం, మాకు పిల్లలు కలగట్లేదు మేడం అంటూ ఉంటారు, కానీ ఫర్టైల్ పీరియడ్లో మీట్ అవుతూ ఉండరు. సో నోయింగ్ యువర్ ఫర్టైల్ పీరియడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఫర్టైల్ పీరియడ్ ఏది, ఏ టైంలో మనం కలిస్తే మనకి హై ఛాన్సెస్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఎందుకంటే అండం విడుదలయ్యాక మీకు 1 day ఉంటుంది. సో అండం విడుదల అయినప్పుడు కనుక కలవకపోతే కపుల్, ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఇస్ వెరీ వెరీ లెస్. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియకుండా పాపం చాలా కపుల్స్ యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. శుక్రకణం ఎన్ని రోజులు బతుకుతుంది మేడం? స్పర్మ్ అన్నది, వీర్యకణం అన్నది మనకి 2 to 3 days అంటాం. అంటే యూజువల్లీ అప్ టు 72 hours కూడా హెల్దీ స్పర్మ్ మనకి 2 to 3 days వరకు బ్రతికే ఉంటుంది. సో సింపుల్ మెథడ్ ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ ఆర్ వీక్లో ఒక 3 to 4 times కనుక వాళ్ళు దగ్గరగా ఉండటం కనుక జరిగితే, కలుస్తూ ఉంటే ఫ్రీక్వెంట్గా, సో హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఉంటుంది అనమాట. ఓకే,
ఇంకోటి మేడం, ఈ ఇన్ఫెర్టిలిటీలో ఈ మానసిక ఒత్తిడికి ఏమైనా సంబంధం ఉందా? సో ఒత్తిడి వలన ఇన్ఫెర్టిలిటీకి అవకాశం ఉందా? మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ అంటున్నాం. సో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు గురయ్యేది స్ట్రెస్కి. సో స్ట్రెస్ వల్ల మన బాడీలో ప్రతి ఒక్క సిస్టమ్ మీద ఎఫెక్ట్ జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ యంగ్ ఏజ్ గ్రూప్లో కపుల్స్ వాట్ ఎవర్ వాళ్ళ డే టు డే లైఫ్ స్టైల్లో చాలా స్ట్రెస్కి గురవుతున్నారు. అంటే వర్క్ అవర్స్ పెరిగిపోయినాయి, వాళ్ళ ట్రావెల్ టైం పెరిగిపోయింది, వాళ్ళ ఆఫీస్లో సెడెంటరీగా వర్క్ చేసే ప్రాసెస్ పెరిగిపోయింది. ఈ టైంలో వాళ్ళు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల ఓవరాల్గా బాడీ హెల్త్ అన్నది బాగా తగ్గిపోతుంది. సో ఈ ఓవరాల్గా బాడీ హెల్త్ తగ్గినప్పుడు వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్, అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ హెల్త్ కూడా తగ్గిపోతుంది. అంటే సేమ్ ఇట్ గోస్ బోత్ ఫర్ మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి ఈక్వల్గా స్ట్రెస్ వల్ల ఎఫెక్ట్స్ జరుగుతున్నాయి. సో మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నది ఈజ్ ఎ హ్యూజ్ టాపిక్. దాని గురించి చాలా మనం మాట్లాడాలి. ఎందుకంటే ఒక టాబ్లెట్ ఇస్తే, థైరాయిడ్ సమస్య ఉంది అంటే టాబ్లెట్ ఇస్తే తగ్గిపోతుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పర్సన్. అంటే వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని అసలు వాళ్ళ లైఫ్ స్టైల్లో, డే టు డే లైఫ్ స్టైల్లో ఏమి చేంజెస్ చేసుకుంటే స్ట్రెస్ తగ్గించుకోగలరు, స్ట్రెస్ తగ్గించుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అని రియలైజ్ అయ్యి వాళ్ళ చిన్న చిన్న చేంజెస్ చేసుకోకపోతే లాంగ్ టర్మ్ కూడా దానికి ఎఫెక్ట్ అవుతుంది. స్లీప్ డిస్టర్బ్ అయితే టైంకి హార్మోన్స్ రిలీజ్ అవ్వవు, టైంకి హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోతే టైంకి అండాశయం రిలీజ్ అవ్వటం అనేది డిలే అయిపోతుంది, అండాశయం కనుక రిలీజ్ అవ్వకపోతే ప్రెగ్నెన్సీ రాదు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకొని టైంకి నిద్రపోయి, అడెక్వేట్ స్లీప్ అంటాం, అంటే టైంకి నిద్రపోవటం కూడా ఇంపార్టెంట్. బ్రెయిన్కి కనుక మనం ఆ రెస్ట్ ఇవ్వకపోతే టైంకి హార్మోన్స్ అన్నవి రిలీజ్ అవ్వవు. ఆ సైక్లికల్గా మనకి హార్మోన్స్ రిలీజ్ అయితేనే బాడీలో టైంకి అండాశయం రిలీజ్ అవ్వటం అనేది జరుగుతుంది. ఆ సైక్లికల్ హార్మోనల్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయితే కనుక బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ మనకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నది పెరుగుతాయి. సో ఇంకోటి ఆడవాళ్ళు వచ్చే ప్రధాన సమస్య ఐరన్ సమస్య మేడం యాక్చువల్గా. సో అంటే బికాస్ ఆఫ్ బ్లీడింగ్ కావచ్చు, వేరియస్ రీజన్స్ కావచ్చు. సో అంతకుముందు ఐరన్ ట్యాబ్లెట్స్ విరివిగా వాడేవాళ్ళు, ఇప్పుడు బోరోఫర్ లాంటి ఇంజెక్షన్స్ వచ్చిన ఇంజెక్షన్లు విరివిగా వాడుతున్నారు. ఆ తర్వాత హార్మోనల్ థెరపీకి వెళ్తున్నారు. కొంతమంది అసలు గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఎవరికి ఏ టైప్ ఆఫ్ అంటే చికిత్స ఎందుకు పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది? సో దానికి గల కారణాలు ఏంటి? సో ఐరన్ అనేది సహసిద్ధంగా మన శరీరం అబ్జార్బ్ చేయాలంటే మన ఆహారపు అలవాట్లు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి వాటికి దూరంగా ఉండాలి, ఆ అంశం మీద. బాడీలో ఐరన్ తగ్గిపోవటం వల్ల వచ్చే సమస్య మనకి రక్తహీనత అంటాం, అంటే ఎనీమియా అంటాం. సో నార్మల్గా ఆడవారిలో రక్తం పర్సంటేజ్, అంటే హీమోగ్లోబిన్ అన్నది ఏదైతే మనం చెక్ చేస్తాం రక్తం పర్సంటేజ్, అది 12 నుంచి 16 మధ్యలో ఉండాలి. సో 12 కన్నా మనకి హీమోగ్లోబిన్ కనుక ఆడవారిలో తక్కువగా ఉంది అంటే ఎనీమియా ఉంది అని అంటాం. సో ఎంత పర్సంటేజ్ తక్కువగా ఉంది దాన్ని బట్టి మనం మైల్డ్, మోడరేట్, సివియర్ ఎనీమియా అని క్లాసిఫై చేస్తాం. మనం మైల్డ్ అంటే 10 నుంచి 12 మధ్యలో ఉంటే మైల్డ్ ఎనీమియా అని, 8 నుంచి 10 లోపల ఉంటే మోడరేట్ ఎనీమియా అని, 6 నుంచి 8 మధ్యలో ఉంటే సివియర్ ఎనీమియా అని, 6 కన్నా తక్కువ మనకి హీమోగ్లోబిన్ ఉంటే వెరీ సివియర్ ఎనీమియా అని మనం ఈ రక్తహీనతని క్లాసిఫై చేస్తాం. సో ఏ కేటగిరీలో ఉన్నారు ఒక ఆడవారికి మనం రక్తం పర్సంటేజ్ చెక్ చేసిన తర్వాత దీంట్లో ఏ కేటగిరీలో ఉన్నారో చూసి దానికి ఎందుకు కాజ్ అన్నది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అంటే ఆడవారికి మగవారి కన్నా ఎక్కువగా రక్తం తక్కువగా ఎందుకు ఉంటుంది అని చెప్పారంటే ప్రతి నెల ఋతుక్రమంలో రక్తం పోతూ ఉండటం వల్ల. సో రక్తస్రావం అన్నది ఎంత అవుతుంది అన్నది ఆ క్వాంటిటీ వాళ్ళు అసెస్ చేయలేక ఎక్కువ అధిక రక్తస్రావం అవుతున్నా కానీ మాకు ముందు నుంచి ఇలానే అవుతుంది మేడం, ఎప్పుడు ఇలానే అవుతుంది, ఇది కొత్తగా ప్రాబ్లం అని నేను ఎప్పుడు అనుకోలేదని చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళకి హీమోగ్లోబిన్ చెక్ చేసిన తర్వాత మనకు తెలిసేది ఏంటంటే అది 6, 7, 8% ఎంత ఉంటుంది. అంటే ప్రతి నెల అధిక రక్తస్రావం జరగటం వల్ల ప్రతి నెల వాళ్ళ బాడీ నుంచి ఆ బ్లడ్ లాస్ అవ్వటం వల్ల రక్తహీనతలోకి వెళ్ళిపోతున్నారు. సడన్గా బాగా తగ్గిపోయిన తర్వాత చాలా ఆయాసంతో మన హాస్పిటల్లో ప్రెజెంట్ అవటం చూస్తూ ఉంటాం. సో ఈ రక్తహీనత అన్నది ఎర్లీగా రికగ్నైజ్ చేస్తే మనం ఆహారపు అలవాట్లు మార్చుకోవటం ద్వారానే మనం అది ఇంప్రూవ్ చేసుకోవటం జరుగుతుంది. సో రక్తం యూజువల్గా మనకి మైల్డ్ ఎనీమియాలో ఉన్నారు, అంటే రక్తహీనత కొంచెంగానే ఉంది అన్నప్పుడు ఆహారంలో మనకి ఐరన్ కంటెంట్ ఉన్నవి. ఐరన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రక్తంలో మనం పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో అది హీమ్, గ్లోబిన్ అన్న 2 కాంపోనెంట్స్ మనకి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది. వాటికంటే గుండెలో నుంచి రక్తం ప్రవహించేటప్పుడు దాంట్లో లంగ్స్ నుంచి వచ్చే ఆక్సిజన్ ఈ హీమ్ అన్న కంటెంట్ దాన్ని ఆక్సిజన్ పికప్ చేసుకొని మనకి బాడీలో ఉన్న ప్రతి టిష్యూకి అది సప్లై చేయాలి. అంటే అది ఎనర్జీ లాగా
సో ఈ రక్తహీనత వచ్చినప్పుడు ఆ హీమ్ కాంపోనెంట్ అన్నది తగ్గిపోవటం వల్ల మనకి ఆక్సిజన్ క్యారియింగ్ కెపాసిటీ అన్నది రక్తంలో తగ్గిపోతుంది. సో మీకు బ్రెయిన్కి చేరాల్సినంత ఆక్సిజన్ చేరదు, మీకు వేరే ఆర్గన్స్కి చేరాల్సినంత ఆక్సిజన్ చేరినప్పుడు ఆ టిష్యూకి ఎనర్జీ ఎక్కడ వస్తుంది పనిచేయడానికి. సో అందుకని కరెక్ట్ లెవెల్స్లో మనం ఐరన్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ లెవెల్స్లో మనకి ప్రతి టిష్యూకి అనేది ఆ ఆక్సిజన్ ఆ ఎనర్జీ అందుతుంది. దానికోసం మనం దాన్ని కరెక్ట్ లెవెల్స్లో మెయింటైన్ చేయాలి. సో ఈ హీమ్ మనకి ఆ ప్రోటీన్ బాగుండాలి అని చెప్పాలంటే ఐరన్ అన్నది అబ్జార్ప్షన్ ఉండాలి. ఐరన్ ఎలాగా, మనం తినే పదార్థాల్లో ప్రతి ఒక్క దాంట్లో మనకి ఎంతో కొంత పర్సంటేజ్ ఐరన్ ఉంటుంది. దాంట్లో ఆడవారు ఎస్పెషల్లీ ఐరన్ రిచ్ ఫుడ్స్ అని అంటాం. అంటే ఆకుకూరల్లో మనం తినే వాటిల్లో ఆకుకూరలు ప్రతిరోజు మనం ఫుడ్లో కనుక ఇంక్లూడ్ చేస్తే దాంట్లో నుంచి మనకి ఐరన్ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో ఐరన్ అబ్జార్ప్షన్ మన పొట్టలో నుంచి బాగా జరగాలి అని చెప్పనంటే దాంతో పాటు వైటమిన్ సి ఉండాలి. ఐరన్ వైటమిన్ సి కలిసి బాగా అబ్జార్ప్షన్ అన్నది జరుగుతుంది మనకి అట్లో. సో న్యాచురల్గానే మనకి బాడీలో స్టమక్లో ఎసిడిక్ పీహెచ్ అంటాం, అంటే కొంచెం పీహెచ్ అన్నది లెవెల్ కొంచెం లో లెవెల్స్లో ఉండి ఐరన్ అబ్జార్ప్షన్కి ఫేవరబుల్గానే ఉంటుంది. అలా కాకుండా మనం తినే ఆహారాలు కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా లేకపోతే ఐరన్ అబ్జార్ప్షన్ అన్నది జరగదు. సో తినేటప్పుడు ఫ్రూట్స్ బాగా, ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా ఇంక్లూడ్ చేసుకోవటము, పొమగ్రనేట్, గ్రేప్స్ ఆర్ ఆకుకూరలు అనేవి బాగా ఇంక్లూడ్ చేసుకోవటము, నట్స్, ఆల్ నట్స్ అండ్ సీడ్స్లో మనకి ఐరన్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వాటిని మన డైలీ ఆహారాల్లో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల సో ఐరన్ అన్నది అవైలబుల్ ఉంటుంది. సో మైల్డ్ ఎనీమియా ఉన్న వాళ్ళు ఆహారపు అలవాట్లు మార్చుకోవటం ద్వారానే వాళ్ళ ఐరన్ కంటెంట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మోడరేట్ ఎనీమియా అంటే 8 నుంచి 10 వరకు అట్లా ఉన్న వాళ్ళకి మనం ఐరన్ టాబ్లెట్ రూపంలో కానీ ఐరన్ ఇంజెక్షన్ ద్వారా కానీ ఇస్తాం. ఐరన్ ఇంజెక్షన్ ద్వారా ఎందుకు ఇస్తామంటే మనకి వీళ్ళలో కొన్ని కారణాల వల్ల, ఏదర్ వాళ్ళ ఆహారపు అలవాట్ల వల్ల కానీ లేకపోతే వాళ్ళ గట్ సిస్టమ్ హెల్దీగా లేకపోవటం వల్ల కానీ వాళ్ళు తినే పదార్థాల్లో నుంచి ఐరన్ అబ్జార్బ్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి పేరెంట్రల్ రూట్ అంటాం, అంటే ఇంజెక్షన్ రూపంలో మనకు ఇవ్వాల్సిన ఐరన్ కొంచెం ఎక్కువ మోతాదులో ఇస్తే అది సర్క్యులేషన్లో ఏదైతే మనకి వాళ్ళకి తక్కువ ఉందో, డెఫిషియన్సీ ఉందో అది కానీ కవర్ చేస్తుంది. సో రక్తహీనత ఎంత సివియర్గా ఉన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతుంది. కొంతమంది ఎక్యూట్ బ్లడ్ లాస్ అంటే రక్తస్రావం ఒక సైకిల్లో బాగా ఎక్కువ అయిపోవటం వల్ల హిమోగ్లోబిన్ 6, హిమోగ్లోబిన్ 4, 5తో వస్తారు పర్సంటేజ్తో. అలా వచ్చినప్పుడు మనం అంత రక్తహీనతని మనం కాంపెన్సేట్ చేయాలంటే అప్పుడప్పుడు రక్తం కూడా ఎక్కించాల్సిన అవసరం వస్తుంది టు ఇంప్రూవ్ దట్ హీమోగ్లోబిన్. అది మనం రక్తం రిప్లేస్మెంట్ కనుక చేయకపోతే గుండె మీద ప్రభావం జరిగి దానివల్ల వాళ్ళకి సడన్గా కొలాప్స్ అయ్యి బీపీ ఫాల్ అయ్యి వాళ్ళు ఎక్కువ రోజులు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా వస్తుందన్నమాట. సో ఇంకోటి మేడం, అంటే ఇప్పుడు మనం ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం ఒకటైతే సో అబ్జర్వ్ అవ్వడం అనేది ఇంకొక ఎత్తు. సో కరెక్ట్ అబ్జర్వ్ కావడానికి సో పాలు, పాల పదార్థాలు, ముఖ్యంగా కాఫీ, టీలు ఏ రకంగా ప్రభావం చూపుతాయి? పాలు, పాల పదార్థాలు అనే కరెక్ట్ టాపిక్ తీసుకొచ్చారండి. సో మనం ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు మనం హెల్దీ సోర్స్ నుంచి తీసుకుంటున్నామా లేదంటే ఎక్కడి నుంచి వస్తుంది, మనం తినే ప్రతి ఒక్క ఐటమ్ మనం ఎక్కడ కొనుక్కుంటున్నామో ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం అన్నది ఒక్క 2 నిమిషాలు ఆలోచించుకొని హెల్దీ ఐటమే తీసుకొని వస్తున్నామా. బికాజ్ ఈ రోజుల్లో అందరూ చూస్తున్న విషయమే, చాలా కల్తీ పదార్థాలు సర్క్యులేషన్లో ఉంటున్నాయి. ఓకే, రోజు పాలిస్తున్నాం మేడం అయినా కానీ బేబీ హెల్దీగా ఉండట్లేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో కల్తీ ప్లేస్ నుంచి మనకి ఏమైనా పాలు వస్తున్నాయి ఆర్ కొన్ని హెల్దీ సోర్సెస్ నుంచి మనం కనుక తెచ్చుకోవటం వల్ల చాలా వరకు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ మనకి పూర్తిగా అందుతాయి. సెకండ్ థింగ్ ఏదైతే చెప్పానో నేను, మనం తీసుకునే ఐటమ్స్తో పాటు కొంచెం వైటమిన్ సి యాడ్ చేసి తీసుకుంటే బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. ఐరన్తో పాటు యూజువల్గా కాల్షియం యూజువల్గా సప్లిమెంట్స్ వేసుకుంటున్నామండి, మేము టాబ్లెట్స్ వేసుకుంటున్నా కానీ మాకు డెవలప్ అవ్వట్లేదండి, ఐరన్ ఇంప్రూవ్ అవ్వట్లేదండి అని అంటారు. అంటే కొన్ని మల్టీ వైటమిన్స్, కాల్షియం అన్నది మనకి ఐరన్ అబ్జార్ప్షన్ని హిండర్ చేస్తుంది, అంటే తగ్గిస్తుంది. సో ఎప్పుడైనా ఎవరైనా ఐరన్ కంటైనింగ్, ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటున్నప్పుడు కాల్షియం టాబ్లెట్ వాటితో పాటు వేసుకోకపోవటం మంచిది. అంటే ఐరన్ టాబ్లెట్, కాల్షియం టాబ్లెట్ యూజువల్గా ఒక పూట వేసుకోవద్దని చెప్తాం. ఎందుకంటే దీంట్లో ఉండే కొన్ని పదార్థాలు, దాంట్లో ఉండే కొన్ని పదార్థాలు క్లాష్ అవటం వల్ల అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ కానీ ఐరన్ సప్లిమెంట్స్ కానీ వేసుకునేటప్పుడు కాల్షియం టాబ్లెట్ దాంతోపాటు వేసుకోకపోవటం అన్నది మంచిది. డైలీ రొటీన్లో మనం ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం, అంటే ఆరెంజెస్ కానీ యాపిల్స్ కానీ ఆర్ సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటే, ఫ్రూట్స్ అందుకే యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అని అంటాము, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ అని అంటాము. ఇవి ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల మనం నార్మల్గా కాయగూరలో తినే
వాటిలో ఉన్న ఐరన్ కూడా అబ్జార్ప్షన్ అనేది బాగుంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. ఈ గర్భనిరోధక సాధనాల విషయానికి వస్తే, సో అంటే పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళికి ముందు కానీ చాలామంది ఈ గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు. యాక్చువల్గా కండోమ్ కావచ్చు లేదా ఎమర్జెన్సీ పిల్స్ కావచ్చు, ఇవి వాడుతున్నారు. సో ఎమర్జెన్సీ పిల్స్ వాడడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకటి. రెండవది, ఎలాంటి గర్భనిరోధక మాత్రలు వాడడం ద్వారా సేఫ్గా ఉండే అవకాశం ఉంది? మీరు ఒక గైనకాలజిస్ట్గా ఎలాంటి సలహాలు ఇస్తారు? గర్భ నిరోధక ప్రక్రియ అన్నది ఒక ప్లాన్డ్గా చేయాల్సిన మెథడ్. అంటే కాంట్రాసెప్షన్ అంటాం. గర్భాన్ని నిరోధించేది పేరులోనే ఉన్నది దాంట్లో. ఓకే, అంటే మనకి గర్భం దాల్చడానికి ఏం కావాలి? అండాశయం కరెక్ట్గా ఉండాలి, అండం రావాలి, వీర్యకణం దాన్ని మీట్ అవ్వాలి. ఈ ప్రాసెస్ని మనం ఏదో ఒక రూపంలో అడ్డుకోవటం వల్ల మనం గర్భం దాల్చకుండా ఆపచ్చు, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. చాలామంది ఒక బిడ్డ తర్వాత రెండో బిడ్డ కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమంది పెళ్ళైన తర్వాత మేము ఫస్ట్ చైల్డ్ కాపోవటానికి మనకు కొంచెం గ్యాప్ కావాలని వాడుతూ ఉంటారు. సో ఇట్లా ఏదైనా మనకు ప్రాసెస్ వల్ల మనం గర్భం దాల్చకుండా మనం గ్యాప్ కోరుకుంటున్నామో ఆ టైంలో వాడే వాటిని గర్భ నిరోధక మాత్రలు కానీ గర్భ నిరోధక మెథడ్స్ అంటే కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అని అంటాం. వీటిలో మీరు అడిగింది ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్. ఈ మధ్య చాలా పాపులర్ అయ్యి చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. దానివల్ల వచ్చే యూజ్ బెనిఫిట్స్ కన్నా దానివల్ల మిస్యూజ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే దాని పేరులోనే ఉంది, ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్. అంటే డయర్ నెసెసరీ నీడ్ ఉన్నప్పుడే మనం ఆ టాబ్లెట్ తీసుకోవాలి. నార్మల్గా మనం వాడే ప్రక్రియ అంటే కాండమ్స్ అట్లా యూజ్ చేసినప్పుడు కానీ, ఏదైనా కాండమ్ ఫెయిల్యూర్ వల్ల కానీ, అది చిరిగిపోవటం వల్ల కానీ, లేకపోతే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల ఇంటర్ కోర్స్ జరగటం వల్ల కానీ, అంటే రేప్, అట్లాంటి సెక్షువల్ అసాల్ట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు కానీ మనం ఇలా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ అన్నవి యూజ్ చేస్తూ ఉంటాం. సో చాలామందికి ఈ విషయం తెలియక ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్లు చిన్న చిన్న పాపిన్స్ లాగా పాప్ చేసుకుంటున్నారు. సో వై ఈజ్ ఇట్ అన్హెల్దీ టు యూజ్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్? ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ అన్నది హై డోస్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ ఉన్న కాంట్రాసెప్టివ్ పిల్. సో మనకి డైలీ రిలీజ్ అయ్యే హార్మోన్ కొంత పర్సంటేజ్ ఉంటే దీంట్లో దానికి మల్టిపుల్ టైమ్స్ ఇంక్రీజ్డ్, అంటే ఒక 200 to 300 టైమ్స్ ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్ అవైలబుల్ ఉంటుంది ఆ కాంట్రాసెప్టివ్ పిల్లో. అంటే మనం బాడీలో ఉన్న హార్మోనల్ బ్యాలెన్స్ని మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తున్నాం. ఎస్, it is a good method to use, but only when it is an real emergency. So as a routine current youth ఎలా అయితే యూజ్ చేస్తున్నారో అలా ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్ వాడకూడదు. ఎందుకంటే ఈ హార్మోన్ ఇంత ఎక్కువ అమౌంట్స్లో తీసుకోవటం వల్ల వాళ్ళకి రెగ్యులర్గా జరిగే ఋతుక్రమం అన్నది చాలా వరకు డిస్టర్బ్ అవ్వటము, ఈ డిస్టర్బ్ అవ్వటం వల్ల వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావటము, ఆర్ సైకిల్ వచ్చినప్పుడు వాళ్ళకి హెవీగా బ్లీడింగ్ అవ్వటము, ఈ హార్మోన్ వల్ల జరిగే ట్యూబ్లో చేంజెస్ వల్ల ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావటము, ఆర్ అప్పుడప్పుడు ఎండోమెట్రియోసిస్ అన్న కాంప్లికేషన్ రావటం, అంటే మెన్సెస్ బ్లడ్ బ్యాక్ ఫ్లో అయ్యి ట్యూబ్ ద్వారా వేరే చోట డిపాజిట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ అనే కాంప్లికేషన్స్ రావటం, ఇట్లాంటి చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాయి ఎమర్జెన్సీ పిల్ వల్ల. ఎస్, ఇట్ షుడ్ బి యూజ్డ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్, కానీ మిస్యూజ్ మాత్రం చేయకూడదు. ఓకే, అదర్ దన్ కండోమ్, అదర్ దన్ ఐపిల్, సో ఒక 2 days తర్వాత లేదా 3 days తర్వాత అంటే ప్లానడ్ ఇంటర్ కోర్స్లో ఉన్నప్పుడు గర్భం రావద్దు అనుకుంటే ఎలాంటి మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి? ప్లాన్డ్గా మనకి గర్భం రాకూడదు అని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సో ఏజ్ గ్రూప్ని బట్టి మనకి మల్టిపుల్ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో కాంట్రాసెప్టివ్ పిల్స్ అదర్ దాన్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ పిల్, మనకి కాంట్రాసెప్టివ్ పిల్స్ అని చాలా ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ 50-60 years పైన నుంచి మనకి అవైలబుల్ ఉన్నాయి. అంటే బాడీలో రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేవి మనం ఒక పర్సంటేజ్ మోతాదులో కలిపి మన డైలీ ఇవ్వటం వల్ల అండం విడుదలయ్యేది అన్నదాన్ని మనం ఆపొచ్చు అనమాట. ఓకే, ఆ సైక్లికల్ ప్యాటర్న్లో ఏదైతే మనకి అండం విడుదల అవటానికి కావాల్సిన హార్మోన్స్ని మనం ఆ సైక్లికల్ ప్యాటర్న్ జరగకుండా మనం బయట నుంచి హార్మోన్స్ ఇవ్వటం వల్ల మనం అండం విడుదలని ప్రివెంట్ చేయొచ్చు. సో దీన్ని ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటాం. అంటే కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉంటాయి, లేకపోతే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని ఉంటాయి. అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కలిసినవి, లేకపోతే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ ఉన్న పిల్స్ ఉంటాయి. సో అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ అన్నది కామన్గా బ్లాంకెట్ ట్రీట్మెంట్ అన్నది ఉండదు. సో కొంతమందికి కంబైన్డ్ పిల్స్ నీడ్ ఉంటుంది, కొంతమందికి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అడ్వైస్ చేస్తాము, కొంతమందికి ఇవి కాకుండా డిఫరెంట్ మెథడ్స్
అంటే యూజువలీ ఒక చైల్డ్ అయిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ స్పేసింగ్ కోసం కావాలి అని అనుకుంటే వాళ్ళకి గర్భం లోపల అంటే యూట్రస్ లోపల పెట్టే డివైజెస్ అవైలబుల్గా ఉంటాయి. అంటే కాపర్ కంటైనింగ్ డివైజెస్, కాపర్ టీ అని కానీ, లేకపోతే మైరీనా అంటాం, అంటే హార్మోన్ కంటైనింగ్ డివైజ్, ఆ మైరీనా అనే డివైజ్ కానీ ఉంటుంది. సో ఇవేంటంటే లాంగ్ టర్మ్ కాంట్రసెప్టివ్. ఓకే, ఏదైతే మనం డైలీ పిల్ వాడటం అనేది కొంతమంది డిలిజెంట్గా మెయింటైన్ చేయలేరు. అది చాలా సిన్సియర్గా పంక్చువల్గా అదే టైంకి ఎవ్రీడే తీసుకోవాలి. పిల్ మిస్ అయితే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పిల్ మిస్ అయితే మళ్ళీ ప్రెగ్నెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా తీసుకోవటం కన్నా వాళ్ళ పేషెంట్ కాంప్లయన్స్ పెంచడానికి మనం ఇలా లాంగ్ టర్మ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ అని గర్భం లోపల పెట్టే డివైజెస్, ఆర్ మనం గర్భం లోపల కాకుండా మనకి ఇంప్లనాన్ అని చిన్న చిన్న రాడ్ షేప్ రూపంలో మనకి డైలీ హార్మోన్ రిలీజ్ చేసేవి, అంటే మన స్కిన్ కిందే మనం పెడతాం అనమాట. హార్మోనల్ డివైజెస్ అన్నవి అవైలబుల్ ఉన్నాయి. ఆ మెథడ్స్కి వెళ్ళొచ్చు. చిన్న పిల్లల్లో, పెళ్లి కాకుండా పిల్లలు పుట్టకుండా ఉండే పిల్లల్లో యూజువలీ గర్భం లోపల పెట్టే డివైజెస్ అన్లెస్ అండ్ అంటిల్ నీడెడ్ మనం అడ్వైస్ చేయం. ఏమన్నా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయని అలాంటి డివైజెస్ అడ్వైస్ చేయకుండా వాళ్ళకి హార్మోనల్ పిల్స్ అడ్వైస్ చేస్తాం. సో డిపెండింగ్ ఆన్ వాళ్ళ జనరల్ హెల్త్ కండిషన్ అంతా ఒకసారి చెక్ చేసుకొని, కొంతమందికి మనం కంబైన్డ్ పిల్స్ పెట్టలేం. కొంతమందికి కొన్ని డిసీజెస్ ఉండటం వల్ల హార్మోన్ పిల్స్ అనేవి అవాయిడ్ చేస్తాం. వాళ్ళకి బ్లడ్లో క్లాట్ అయ్యే టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి హార్మోన్ పిల్స్ అని అవాయిడ్ చేస్తాం. వాళ్ళకి ఆల్టర్నేటివ్ మెథడ్స్ అనేది చెప్తాం అనమాట. సో ఎవరైనా ఏదైనా కాంట్రసెప్టివ్ మెథడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు కంప్లీట్గా వాళ్ళ హిస్టరీ తీసుకొని, వాళ్ళ జనరల్ హెల్త్ కండిషన్ ఏంటి, వాళ్ళకి ఏదైనా డిసీజెస్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా హార్ట్ ప్రాబ్లమ్స్ అంతకుముందు ఉన్నాయా, ఇవన్నీ కన్సిడర్ చేసి వాళ్ళకి బెస్ట్ మెథడ్ అనేది సజెస్ట్ చేస్తాం. మెరీనా అన్నారు కదా, సో మెరీనాతోని కొంతమంది అంటే ఇప్పుడు హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి ఇది బాగా చక్కగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ సాధనం ఏంటి అసలు? యాక్చువల్గా ఈ మెరీనా ఏ రకంగా పనిచేస్తుంది, ఎవరికి సూట్ అవుతుంది, హెవీ బ్లీడింగ్ ఉన్న వారికి ఇది ఏ రకంగా రక్షణ ఇస్తుంది? మైరీనా అన్నది హార్మోన్ కంటైనింగ్ ఇంట్రా యూట్రైన్ డివైస్ అంటాం. అంటే గర్భసంచి క్యావిటీ లోపల, ఓకే, గర్భసంచి ఉంటే గర్భసంచి లోపల మనం ఈ డివైస్ పెట్టడం వల్ల ఆ డివైస్లో మనం హార్మోన్ ఆల్రెడీ మనకి ఒక డోస్లో ఇన్స్టిల్ అయి ఉంటుంది. ఓకే, డైలీ కొంత 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 ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని రిలీజ్ చేసి గర్భసంచి లైనింగ్ ఏదైతే ఉంటుందో ఆ గర్భసంచి లైనింగ్ అధికంగా పెరగకుండా, అధిక రక్తస్రావం కాకుండా ప్రివెంట్ చేస్తుంది, ఆ లైనింగ్ ఎక్కువగా పెరగకుండా. సో ఈ హార్మోన్ అన్నది మనకి కొంచెం 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 కొద్ది కొద్దిగా మోతాదులో రిలీజ్ అవ్వటం వల్ల బాడీలో ఉన్నది సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే ఎక్కువగా హార్మోన్ నోటి ద్వారా తీసుకోవటం వల్లే సిస్టమిక్ కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలా సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ ప్రివెంట్ చేసి మనం ఎక్కడైతే అవసరమో మన గర్భసంచి లైనింగ్ పెరగకుండా ఉండటం అన్నది మన టార్గెట్. అలాంటప్పుడు దానికి దగ్గరగానే ఈ డివైస్ పెట్టడం వల్ల సో రోజు కొంత కొంత హార్మోన్ రిలీజ్ అయ్యి గర్భసంచి లైనింగ్ పెరగకుండా, అధిక రక్తస్రావం కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అండ్ వన్స్ ఈ డివైస్ పెట్టిన తర్వాత సెట్ అయ్యాక 5 ఏళ్ళు పనిచేస్తుంది, అంటే 5 years వితౌట్ ఎనీ ప్రాబ్లం. సో డైలీ 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 హార్మోన్ రిలీజ్ అయ్యి 5 years మనకి పనిచేస్తుంది. అండ్ ఆ తర్వాత ఒకవేళ ఆ డివైస్ చేసుకున్న తర్వాత ఈ ఋతుక్రమం ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని మళ్ళీ రీఅసెస్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ రీఇన్స్టిల్ చేయడానికి అవసరం ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటాం. గర్భధారణ విషయానికి వస్తే, సో పెళ్ళైన తర్వాత 1 yearకు వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు యాక్చువల్గా, సో వాళ్ళు గర్భం కోసం రెడీగా ఉన్నప్పుడు, సో ఒక మహిళ కానీ లేదా భర్త కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫిజికల్గా, మెంటల్గా, ఆహార పదార్థాల విషయంలో? ఎవరైనా ఒక కపుల్ కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాము, ఓకే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని కనుక ఆలోచిస్తుంటే, ఎస్, దట్ ఈస్ కరెక్ట్. గర్భం ధరించేసిన తర్వాత వస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద కపుల్స్, ఓకే, మేడం పీరియడ్ మిస్ అయింది, మాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని. కానీ ఐడియల్ సిచ్యువేషన్లో గర్భం ధరించాలని ప్లాన్ చేసుకుంటున్నప్పుడే డాక్టర్ దగ్గరికి రావాలి. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మనం హెల్దీగా ఉన్నామా లేదా, మన జనరల్ కండిషన్ హెల్దీగా ఉందా లేదా ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి అన్నది ముందుగానే తెలుసుకొని, మన బాడీలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ హెల్దీ ప్రెగ్నెన్సీ. సో వీటి కోసం మగవారికి, ఆడవారికి బేసిక్ టెస్ట్ అని చెక్ చేసుకుంటాం. అంటే రక్తహీనత ఏమన్నా ఉందా, థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, అండ్ హెల్దీ ప్రెగ్నెన్సీకి మనకి బాడీలో వైటమిన్స్ అన్నది కరెక్ట్ లెవెల్స్లో ఉండటం ఇంపార్టెంట్. వైటమిన్ డి అని, B12 అని, ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ కానీ ఇలాంటివి కరెక్ట్ మోతాదులో ఉంటేనే
మనకి ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ కరెక్ట్గా డెవలప్ అవ్వటానికి మనకి ఇవన్నీ వైటమిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఒక మోతాదులో ఉన్నాయా లేదా బాడీలో అన్నది చెక్ చేయటం జరుగుతుంది. ఇవి చెక్ చేసి వీటిలో ఏమన్నా తక్కువగా ఉండటము ఆర్ వీటిలో ఏమైనా డెఫిషియన్సీస్గా ఉండటం, లేకపోతే వాళ్ళ హెల్త్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా డిటెక్ట్ అయితే అవన్నీ కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవటం అన్నది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు ఆడవాళ్ళు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ వైటమిన్స్ అన్నది మనకి ప్రతి ఒక్క కణం పెరగటానికంటే ప్రతి ఒక్క డిఎన్ఏ కానీ మనకి ఆర్ఎన్ఏ అలాంటివి మనకి బాడీలో జీన్స్ డెవలప్ అవ్వటానికి, ప్రతి ఒక్క సెల్ డెవలప్ అవ్వటానికి ఆ సింథసిస్ ప్రక్రియలో ఆ మెటబాలిజంకి హెల్ప్ చేసే వైటమిన్స్ ఫోలిక్ యాసిడ్, B12. సో ఈ 2 కరెక్ట్ మోతాదులో లేకపోతే మనకి కణాలు అన్నది సరిగ్గా డెవలప్ అవ్వకపోవటం వల్ల పుట్టబోయే బేబీలో మనకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం. అంటే వాళ్ళ బ్రెయిన్, హార్ట్, న్యూరాన్స్కి సంబంధించినవి అన్నది పూర్తిగా డెవలప్ అవ్వకపోవటం వల్ల డిఫెక్ట్స్ అన్నది చూస్తూ ఉంటాం. కొంతమంది మన తినే ఆహారంలో రెగ్యులర్గా మనం పోషకాహారాలు ఎక్కువ లేకపోవటం వల్ల ఆర్ మాల్ నరిష్డ్, యూజువల్లీ అండర్ నరిష్డ్ అండ్ మాల్ నరిష్డ్ ఉంటారు. అంటే చాలా వరకు పోషక విలువలు తక్కువ ఉన్న ఫుడ్ తింటున్నాం మనం ఈరోజు. ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువైపోయి. సో తెలియదు, చూడటానికి బాగానే ఉంటారు, హెల్తీగా కనపడినట్టే ఉంటారు, కానీ పోషక విలువలు తక్కువ ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అన్నెసెసరీగా, అంటే ఇవి మన ప్రివెంటబుల్ కాజ్, చిన్న చిన్న వైటమిన్స్ అండ్ మినరల్స్ కరెక్ట్ చేసుకుంటే ఈ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బేబీ డెవలప్ అయ్యేటప్పుడు హార్ట్, బ్రెయిన్ అనేది కరెక్ట్గా డెవలప్మెంట్కి మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఫోలిక్ యాసిడ్ లెవెల్స్, B12 అన్నది, వైటమిన్ డి అన్నది అండ్ హీమోగ్లోబిన్, రక్తహీనత అన్నది లేకుండా, థైరాయిడ్ అన్నది మన కరెక్ట్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటే ఫ్యూచర్లో వచ్చే ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండటము, ఆ ప్రెగ్నెన్సీ హెల్దీగా కంటిన్యూ చేయగలగటం అన్నది జరుగుతుంది. అలానే మగవారిలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి హెల్దీ డైట్ ప్యాటర్న్ అన్నది సజెస్ట్ చేయటము, వాళ్ళు వీర్య కణాలు హెల్దీగా ఉండాలి అని చెప్పనంటే ఎక్కువ వేడిగా ఉన్న ప్రదేశాల్లో వాళ్ళు వర్క్ ఏమైనా చేస్తున్నారా, అట్లాంటివి ఏమైనా ఉంటే అవి అవాయిడ్ చేయమని చెప్తాము. ఆర్ వాళ్ళ డే టు డే లైఫ్లో ఈ రోజుల్లో ల్యాప్టాప్స్ ఒళ్ళో పెట్టుకొని పనిచేయటం ఆర్ ఎక్కువగా స్క్రీన్ టైం ఉండటం వల్ల వాళ్ళకి బాగా బాడీ హీట్ అన్నది పెరిగిపోవటము, వీర్య కణాలు అన్నది కూల్ ఎన్వైరన్మెంట్లో ఎక్కువగా థ్రైవ్ అవుతాయి అన్నమాట. అంటే హెల్దీగా ఉంటాయి. బాడీ ఏదన్నా మనకి ఎక్కువ మెషినరీ కానీ సమ్ హీట్ జనరేటింగ్ ప్లాంట్స్ అట్లా ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంలో కొంచెం ఆ జాబ్ మార్చుకోవటం కానీ, లేకపోతే దానికి దూరంగా డిస్టెంట్గా ఉండి పనిచేయటం కానీ అట్లా ఏమైనా చేంజెస్ చేసుకోగలిగితే ఇట్లాంటివి అడ్వైస్ చేయడానికి ఉంటుంది. సో ఎనీ కపుల్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు ఒక 3 months ముందు మీ డాక్టర్ గారిని సంప్రదించి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అన్నది తీసుకోవటం వల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఇవాల్యుయేట్ చేసి ఈ ఫ్యాక్టర్స్లో ఏమైనా తేడాలు ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ చేస్తారు. ఓకే. సో గర్భం దాల్చిన తర్వాత సాధారణంగా అందరూ ఈ మధ్య ఒక చిన్న డివైస్ తీసుకొని చెక్ చేసుకుంటున్నారు. అది అట్లా కాకుండా గర్భం వచ్చిందని తెలియడానికి ఏమైనా లక్షణాలు శరీరంలో కనిపిస్తాయా? గర్భం దాల్చిన తర్వాత సో మీరు ఎలాంటి సూచనలు, ఎలాంటి సలహాలు, ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు అంటే ఫర్ ది నెక్స్ట్ 9 months? ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు ఎవరైనా అంటే ఈజీగా కొంచెం అలర్ట్గా ఉంటారు. అంటే ఈ పీరియడ్ మిస్ అయింది నాకు, నేను చెక్ చేసుకోవాలి ప్రెగ్నెన్సీ అని. అలా కాకుండా చాలా వరకు మనకి అన్ఎక్స్పెక్టెడ్గా ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ జనరల్లీ ట్రయింగ్ ఆర్ రెగ్యులర్గా వాళ్ళు ప్లాన్ చేసుకోవట్లేదు, రీసెంట్గా మ్యారేజ్ అయ్యింది, సడన్గా పీరియడ్ మిస్ అయింది. సో ఫస్ట్ థింగ్ ఎవరికైనా నోటీస్ చేసేది ఏంటంటే రెగ్యులర్గా ఋతుక్రమం వస్తూ ఉన్న వాళ్ళు ఋతుక్రమం మిస్ అవ్వటం. అంటే ఋతుక్రమం మిస్ అయిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది, దానికి వేరే హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల జరుగుతుందా, లేకపోతే ఎవరైనా పెళ్ళి అయిన తర్వాత ఋతుక్రమం కానీ మిస్ అయితే కనుక ఫస్ట్ థింగ్ అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే గర్భం ధరించారు అని తెలియాలి అంటే మనకి బాడీలో హార్మోన్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అంటే HCG అన్న హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది ఒక గర్భం ధరిస్తే. సో ఈ HCG హార్మోన్ అనేది మనకి బ్లడ్లో ఉంటుంది, బ్లడ్లో ఉన్న హార్మోన్ యూరిన్లో కూడా రిలీజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఒక యూరిన్ టెస్ట్, ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి నౌ ఇట్స్ ఈజీలీ అవైలబుల్ అవుట్ సైడ్. సో అలాంటి ప్రెగ్నెన్సీ కిట్ పీరియడ్ మిస్ అయిన తర్వాత మీరు కనుక ఇంటిమేట్గా ఉన్నారు ఆ ముందు నెలలో ఆ టైంలో అన్నప్పుడు ఒకసారి ప్రెగ్నెన్సీ కిట్ తీసుకొని ఇంటి దగ్గర యూరిన్ టెస్ట్ అనేది చేసుకోవటం ఇస్ ద ఫస్ట్ స్టెప్ మీకు తెలియాల్సింది. రెండవ సిమ్టమ్ ఏంటంటే ఈ హార్మోన్స్, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోన్స్ పెరగటం వల్ల
కొంచెం వామిటింగ్ సెన్సేషన్, వామిటింగ్ వచ్చినట్టు ఉండటము, ఆర్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల బాడీలో కింద రక్తం అన్నది పూల్ అవటం జరగటం వల్ల గిడ్డినెస్, తల తిరుగుతున్నట్టు సెన్సేషన్ రావటము, ఇట్లాంటి చేంజెస్ అన్ని జరుగుతూ ఉంటాయి. సో నాజియా, వామిటింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్, వాంతులు వచ్చినట్టు అనిపించడం, వాంతులు అవ్వాల్సిన అవసరం లేదు, వాంతి వచ్చినట్టు అనిపించడము, తల తిరుగుతున్నట్టు అనిపించడము, పీరియడ్ మిస్ అవ్వటము, ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కనుక నోటీస్ చేస్తే ఫస్ట్ ఇంట్లో యూరిన్ టెస్ట్ అనేది చేసుకొని, ఒకవేళ ఆ టెస్ట్లో కనుక మనకు 2 లైన్స్ పాజిటివ్ రావటం ఇలా ఏమైనా జరిగితే అప్పుడు డాక్టర్ని సంప్రదించి ఈ సిమ్టమ్ నిజంగానే ప్రెగ్నెన్సీకి సంబంధించిందా లేకపోతే వేరే కారణం వల్ల ఇలా జరుగుతుందా అని కన్ఫర్మ్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలా వచ్చిన తర్వాత ఈ టైంలో పీరియడ్ మిస్ అయింది, నేను ఇంకో 1 మంత్ వెయిట్ చేద్దాంలే పీరియడ్ వస్తుందా రాదా అని డిలే చేసుకుంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అందుకని పీరియడ్ మిస్ అయిన తర్వాత యూజువల్లీ వారం రోజులు 10 రోజులు అలా వెయిట్ చేసి మీకు అప్పటికి పీరియడ్ రాకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలా కాకుండా పీరియడ్ మిస్ అయిన తర్వాత సడన్గా పొట్టలో నొప్పి రావటం, అంటే నెలసరిలో వచ్చే నొప్పి లాంటి నొప్పి బాగా సివియర్గా వస్తే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి రావటం అన్నది ఇంకా ఇంపార్టెంట్. గర్భము మనకి యూట్రస్లో కాకుండా బయట ఎక్కడైనా వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని అంటాం. ఇట్లా వచ్చినప్పుడు మనకి కడుపులో నొప్పి అంటే పొట్ట నొప్పి బాగా సివియర్గా రావటం అన్నది నోటీస్ చేస్తూ ఉంటాం. అట్లాంటి సైన్స్ ఏమైనా ఉంటే ఎర్లీగా డాక్టర్ గారిని సంప్రదించి టెస్ట్ చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. మీరు అన్నట్టు కొంతమందికి తెలియకుండానే ప్రెగ్నెన్సీ వస్తుంది ప్లాన్ చేయకుండా అని అంటారు కదా. సో ఆ సందర్భంలో కొంతమంది తెలుసో తెలియకో అంటే గర్భస్రావానికి వెళ్తారు. సో అటువంటి సమయంలో అంటే సాధారణంగా తక్కువ ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్తో అయిపోతుంది, తర్వాత కొంతమంది సర్జికల్గా కూడా కొంతమంది చేసిన దాఖలాలు ఉన్నాయి. సో ఇప్పుడే ఎందుకు ప్రెగ్నెన్సీ అనుకొని ఈ సర్జికల్గా చేసిన తర్వాత బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వాళ్ళకి జీవితాంతం పిల్లలు పుట్టని పరిస్థితి కూడా కొంతమందిలో చూశాను నేను యాక్చువల్గా. వాట్ ఈస్ అడ్వైజబుల్ అండ్ వాట్ ఈస్ నాట్ అడ్వైజబుల్? కొన్ని కారణాల వల్ల అబార్షన్ అన్నది మనం ఒక ప్రెగ్నెంట్ అయిన విమెన్కి చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎవరికి చేయాల్సిన అవసరం వస్తుందంటే ఏదైతే ఒకవేళ గర్భం కనుక హెల్దీగా లేకపోతే, గర్భం ధరించిన తర్వాత అప్పుడప్పుడు బేబీకి హార్ట్ బీట్ అన్నది రాదు, అంటే అన్హెల్దీ ప్రెగ్నెన్సీస్ వల్ల మనకి బేబీ హార్ట్ బీట్ ఆగిపోవటం వల్ల కానీ, లేకపోతే బేబీ కొంచెం గ్రో అయిన తర్వాత ఆ పిండంలో ఏమన్నా అవయవ లోపాలు ఉండటం వల్ల మనం అప్పుడప్పుడు అబార్షన్స్ అన్నది చేయటం అన్నది జరుగుతుంది. సో ఈ అబార్షన్స్ అన్నది మనకి 20 వారాల వరకు మనకి లీగల్గా ఉంటుంది. మన లా ప్రకారం 20 వారాల వరకు లీగల్గా చేస్తూ ఉంటాం. అది ఇప్పుడు లా కొంచెం అమెండ్ అయ్యి 24 వారాల వరకు స్ట్రెచ్ అయింది. సో ఇలా అవయవ లోపాలు ఉండటం వల్ల మనకి ప్రెగ్నెన్సీ 6 వారాలు ఉందా, 9 వారాలు ఉందా, 10 వారాలు ఉందా, లేకపోతే 16 వారాలు 17 వారాలు అలా ఉందా అన్న దాన్ని బట్టి మనకి అబార్షన్ ఏ మెథడ్లో చేయాలి, అంటే మెడికల్గా చేయాలా సర్జికల్గా చేయాలా అన్నది కేస్ టు కేస్ మనం డిసైడ్ చేస్తాం. బాగా ఎర్లీ ప్రెగ్నెన్సీస్ అంటే యూజువల్లీ 9 వారాల వరకు మనకి టాబ్లెట్స్ రూపంలో మనం అబార్షన్ అన్నది చేయటం జరుగుతుంది. అంటే కొన్ని రకమైన టాబ్లెట్స్ ఇవ్వటం వల్ల ఆ అబార్షన్ ప్రాసెస్ అన్నది మనం స్టార్ట్ చేసి ఆ గర్భాన్ని అన్నది తీసేయడం జరుగుతుంది. ఎనామలస్ బేబీస్ కానీ ఇలా హార్ట్ బీట్ రాని ప్రెగ్నెన్సీస్ కానీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే. అలా కాకుండా చాలామంది ఎర్లీగా స్కాన్స్ మిస్ అవటం వల్ల మనకి లేట్ స్టేజెస్లో మనకి ఇలా పిండంలో ఎనామలీస్ ఉన్నాయని అలా తెలుస్తుంది. ఇలా పిండంలో ఎనామలీస్ ఉన్నాయని మనకి 14 వారాలు 16 వారాలు అలా తెలిసినప్పుడు ఏంటంటే కొన్ని రకాల మెథడ్స్ మనం యూస్ చేయలేం. అంటే ఎర్లీగా చేసినప్పుడు మనం సక్షన్ ఇవాక్యుయేషన్ అనే ఒక ప్రొసీజర్లో మనం ఈజీగా పిండం తీసేయడం అన్నది జరుగుతుంది. అలా కాకుండా కొంచెం పెద్దగా పిండం అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం ప్రోటోకాల్ ఉంటుంది. ప్రతి మనం ప్రొసీజర్కి ప్రోటోకాల్ ప్రకారంగా మనం టాబ్లెట్స్ పెట్టుకొని వాళ్ళకి డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఈ అన్హెల్దీ ప్రెగ్నెన్సీ ఉంటుందో ఆ ప్రెగ్నెన్సీని తీసేయడానికి మనం ఆ మెథడ్స్ వాడాల్సి వస్తుంది. సో మీరు అడిగినట్టు ఇంతకుముందు కాలంలో ఏంటంటే డిఎన్సీ అనేది మనకి బాగా కామన్గా చేస్తూ ఉండేవాళ్ళు. ఈ డిఎన్సీ ప్రక్రియలో ఏం చేసేవాళ్ళంటే ఈ పిండాన్ని బయటకి తీసేయటానికి డిఫరెంట్ మెథడ్స్, కొంతమంది ఇల్లీగల్గా కూడా చేసేవాళ్ళు, కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి చేయించుకున్నప్పటికీ అప్పుడుకున్న మెథడ్స్ ప్రకారం గర్భసంచి లోపల పొరని బాగా క్లీన్ చేయటం వల్ల, అంటే ఈ డిఎన్సీ ప్రక్రియలో లోపల కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి క్లీన్ చేస్తారు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ క్లీనింగ్ అన్నది మనకి ప్రోటోకాల్ ప్రకారం కాకుండా, అంటే అది చేయాల్సిన విధానంలో కాకుండా గనక ఎక్సెసివ్గా చేస్తే ఆ గర్భసంచి లైనింగ్ దాని కింద పొర కూడా డ్యామేజ్ అయిపోయి వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్ అన్నవి రావు కరెక్ట్గా. ఓకే, ఎందుకంటే గర్భసంచి లైనింగ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఒక లైనింగ్ పూర్తిగా ఒకదానికి ఎధిరెంట్ అయిపోయి యాషర్మ్యాన్ సిండ్రోమ్ అని అట్లాంటివి మనకి డెవలప్ అవుతాయి అనమాట. అంటే గర్భసంచి లైనింగ్ ఇంకా పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది.
అందుకని కరెక్ట్గా ట్రైన్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అన్హెల్దీ ప్రెగ్నెన్సీ ఉండి మనకి చాలా తక్కువ ధరలో అయిపోతుంది అని చెప్పని అన్హెల్దీ ప్రాక్టీసెస్కి వెళ్తూ ఉంటారు చాలా మంది. అలా వెళ్ళి చేయించుకోవటం వల్ల ఫ్యూచర్లో గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ రావటము, ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీస్కి ప్రాబ్లం రావటం అన్నది జరుగుతుంది. సో ఏ పేషెంట్కి ఎట్లాంటి మెథడ్ ఇచ్చి మనం ఆ అన్హెల్దీ ప్రెగ్నెన్సీని తీసేయాలి అన్నదానికి ప్రోటోకాల్ ప్రకారంగా చేసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద హెల్త్ ఆఫ్ ద మదర్. ఇది అన్హెల్దీ ప్రాక్టీసెస్ చేయటం వల్ల ఇండియాలో చాలా రూరల్ విలేజెస్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం. సో అందుకని డిటెక్ట్ అయినప్పుడు మీకు అందుబాటులో ఉన్న ట్రైన్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవటం అన్నది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ట్యాబ్లెట్స్తోని చాలామంది చేస్తారు కదా, అంటే చేసిన తర్వాత ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా? సో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్మోనల్లో ఏమన్నా డిఫరెన్సెస్ లేదా మళ్ళీ పీరియడ్స్ విషయంలో ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అన్ఫార్చునేట్లీ ఇండియాలో లీగల్ సిస్టమ్ మనకి లాలో ఉన్నప్పటికీ వితౌట్ ఎ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ బయట కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ఓకే, సో బికాస్ ఆఫ్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్ అన్క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ అంటే అసలు ట్రైన్ అయిన డాక్టర్స్ కాకుండా వేరే వాళ్ళు కూడా ఈ పిల్స్ అన్నది అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా అడ్వైజ్ చేయటం వల్ల దాన్ని కరెక్ట్ మోతాదులో తీసుకోకపోవటం వల్ల దానివల్ల డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అంటే వాళ్ళకి పీరియడ్ డిస్టర్బ్ అవటం ఇట్లాంటివన్నీ జరుగుతుంది. నార్మల్గా పద్ధతి ప్రకారం మన కనుక అబార్షన్ పిల్స్ వాడితే ఫస్ట్ పీరియడ్ అన్నది వచ్చిన తర్వాత వాళ్ళకి నార్మల్గా దే గెట్ దేర్ రెగ్యులర్ సైకిల్స్ బ్యాక్. ఒక్కసారి అబార్షన్ చేయించుకోవటం వల్ల వాళ్ళ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల హెల్త్కి ప్రాబ్లం అవుతుంది అన్నది మనం చూడం. కాకపోతే ఫస్ట్ టైం అబార్షన్ అయిన తర్వాత మనకి వచ్చే ఫస్ట్ టైం మెన్సెస్ అన్నది ఎప్పుడు వస్తుంది అన్నది అదొక్కటి మనకి డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే బాడీ అంతా ప్రెగ్నెన్సీ కోసం రెడీ అయి ఉన్నది. అలాంటిది మనం ప్రెగ్నెన్సీ పోవటం వల్ల మళ్ళీ అది బాడీ రీసెట్ అండ్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. ఫస్ట్ 1 or 2 సైకిల్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది కొంతమందికి, ఆ తర్వాత దే గెట్ బ్యాక్ టు దేర్ రొటీన్. కొంతమంది పెళ్ళైన తర్వాత యాక్చువల్గా అంటే గర్భం దాల్చవద్దు అని చెప్పేసి డేట్స్ చూసుకుంటూ ఉంటారు. అంటే ఫస్ట్ 8 days, లాస్ట్ 8 days అట్లా చూసుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా అది ఎఫెక్టివ్గా ఉంటుందా? సో యాక్చువల్గా ఈ మధ్య నేను కొద్దిగా చదివింది ఏంటంటే పీరియడ్ సమయంలో కూడా సెక్స్ చేసినా కూడా గర్భం దాల్చే అవకాశం ఉంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవారికి లేదా ఏమన్నా తేడాలు ఉన్నవారికి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత? రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంటే ప్రతి నెల టైం ప్రకారం వచ్చే వాళ్ళకి మనం కరెక్ట్గా ఫర్టైల్ పీరియడ్, సేఫ్ పీరియడ్ అని డివైడ్ చేయగలం మనం సైకిల్ని. సో ఎవరికైతే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయో వాళ్ళకి బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి అండం ఎప్పుడు విడుదలవుతుంది అన్నది కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేం. ఓకే, అంటే ఓవ్యులేషన్ డే అన్నది మనం ప్రెడిక్ట్ చేయలేం. వాళ్ళకి సైకిల్లో 11వ రోజు రిలీజ్ అవుతుందా, 14వ రోజు రిలీజ్ అవుతుందా, 21వ రోజు రిలీజ్ అవుతుందా, 30వ రోజు రిలీజ్ అవుతుందా, సమ్మన్ ఈజ్ హ్యావింగ్ అంటే 45 రోజుల సైకిల్ నాకు, లేకపోతే 2 నెలలకు ఒకసారి వస్తుంది, 60 రోజులకు వస్తుంది నాకు సైకిల్ అన్నప్పుడు వాళ్ళకి ఆ 60 రోజుల్లో ఎప్పుడు వాళ్ళకి అండం విడుదలవుతుందని మనం ప్రెడిక్ట్ చేయలేం. అలాంటప్పుడు వాళ్ళు ఈ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఏ టైంలో అయినా కానీ మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఏంటంటే మధ్య మధ్యలో కొంచెంగా బ్లీడింగ్, స్పాటింగ్, అలా మధ్య మధ్యలో కొంచెంగా బ్లీడింగ్ కనపడటం వల్ల నాకు పీరియడ్ వచ్చేసింది, ఈ టైంలో నేను కలిసినా పర్వాలేదు, నాకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళకేంటంటే ఆ అన్హెల్దీగా మనకి ప్యాటర్న్ ఉన్నప్పుడు ఆ టైంలో వాళ్ళకి అన్నం విడుదలైంది కూడా వాళ్ళకి రియలైజేషన్ ఉండదు. సో ఆ టైంలో మీరు అన్నట్టు మెన్సెస్లో ఉన్నాను అని అనుకున్నప్పటికీ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆ టైంలో ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా చూడొచ్చు మనం రేర్గా. సో ఇంకా ఇందులోని 2 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం. ఒకటో అంటే 28 daysకి సాధారణంగా పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి వాట్ ఆర్ ద సేఫ్ డేస్? నెంబర్ 1. సో పీరియడ్ అన్నది మనకి నార్మల్ హెల్దీగా ఋతుక్రమం ఉంది అంటే 28 రోజులకి రావచ్చు, 30 రోజులకి రావచ్చు, 35 రోజులకి రావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. సో 28 రోజులకి ప్రతి నెల పీరియడ్ వస్తున్న వాళ్ళు అండం ఎప్పుడు విడుదలవుతుందంటే ఆ 25 - 14 అంటే 14వ రోజు అండం విడుదలైన తర్వాత 14 రోజులకి మనకి నెక్స్ట్ నెలసరి అన్నది వస్తుంది. ఇది రొటీన్ ప్యాటర్న్. ఈ అండం విడుదలైన తర్వాత కనుక వీర్యకణం అక్కడ లేకుండా ప్రెగ్నెన్సీ కనుక రాకపోతే 14 రోజుల తర్వాత మనకి ఆ గర్భసంచి పొర అన్నది బయటకి మెన్సెస్ బ్లీడింగ్ లాగా వచ్చేయటం అన్నది ఇట్స్ ఎ నార్మల్ ప్యాటర్న్. ఒకవేళ ఇలా మనకి 28 రోజులు అంటే ఆ 14వ రోజు అండం విడుదలైన ఒక ముందు 5 రోజులు తర్వాత 5 రోజులు అన్సేఫ్ పీరియడ్ అని అంటాం. అంటే యూజువల్గా 10 రోజుల నుంచి నెక్స్ట్ 18 రోజుల వరకు ఈజ్ మోస్ట్ ఫర్టైల్ పీరియడ్. ఎవరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే వాళ్ళకి అది అన్సేఫ్ పీరియడ్ అంటాం.
అలా కాకుండా నెలసరి వచ్చిన ఫస్ట్ 10 రోజులు, నెలసరి వచ్చిన లాస్ట్ 10 రోజులు అన్నది ఈజ్ సేఫ్ పీరియడ్ ఫర్ దెమ్ టు హ్యావ్ సెక్స్. అలానే 10 అన్నది అందరికీ ఒకటే అమౌంట్ కాదు. కొంతమందికి 21 రోజుల పీరియడ్ వస్తుంది. 21 రోజులకు ఒకసారి ఋతుక్రమం వచ్చే వాళ్ళకి 21 రోజులకి 14 రోజుల ముందంటే వాళ్ళకి 7వ రోజు, 8వ రోజు, 9వ రోజునే వాళ్ళకి అండం విడుదల అవుతుంది. అందుకని ఫస్ట్ 10 రోజులు మాకు సేఫ్ అన్నారు కదా, 10వ రోజు మీట్ అయ్యాం, మాకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది అని అనకూడదు. సో మీకు ఋతుక్రమం ఎన్ని రోజులు ఉంది, దాన్ని బట్టి మీకు అండం ఎప్పుడు విడుదల అవుతుంది. ఆ అండం విడుదలయ్యే 5 రోజుల ముందు, 5 రోజుల తర్వాత ఈజ్ యువర్ అన్సేఫ్ పీరియడ్. ఆ మిగిలిన డేస్ అన్నది యూజువలీ సేఫ్ పీరియడ్. కానీ ఆ సేఫ్ పీరియడ్ ఇలా న్యాచురల్ మెథడ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ద ప్రొటెక్షన్ రేట్ ఈజ్ ఓన్లీ మనం 70 to 80% అని అంటాం. ఓకే, సో ఆల్టర్నేటివ్ మెథడ్ అలాంగ్ విత్ ద సేఫ్ పీరియడ్ కాండమ్స్ కూడా వాడటం అన్నది విల్ గివ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్. అప్పుడు మనకి 90 to 95% మనకు ప్రొటెక్షన్ ఉంటుందని. బోత్ దే షుడ్ ఫాలో ద సేఫ్ పీరియడ్ అండ్ దే షుడ్ ఆల్సో యూస్ కాండమ్స్ టు బీ మోర్ ప్రొటెక్టివ్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో సెక్స్ చేయడం అనేది మంచిదా కాదా, ఒకవేళ చేస్తే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందా, సైన్స్ ఏం చెప్తుంది? పీరియడ్స్ టైంలో ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయటం అన్నది ఇట్స్ యూజువల్లీ ఏ పర్సనల్ చాయిస్ అండి. సో both the couple should be ready for it. Okay, so intercourse should never be forced. The couple should be ready for it. అండ్ ఆ టైంలో నార్మల్ టైంలో కన్నా మెన్సెస్ టైంలో హైజీన్ మెయింటైన్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, హైజీనిక్ మెథడ్లో, హైజీనిక్ ప్రాక్టీసెస్లో అంటే బిఫోర్ ఇంటర్కోర్స్, ఆఫ్టర్ ఇంటర్కోర్స్ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉంటే దే క్యాన్ పార్టిసిపేట్. సైన్స్ ఈజ్ నాట్ ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ హ్యాపెనింగ్. ఓకే, సో దెర్ ఈస్ ఎ స్మాల్ థియరీ దట్ ఆ టైంలో వచ్చే గర్భసంచిలో వచ్చే కాంట్రాక్షన్స్ వల్ల మెన్సెస్ బ్లీడింగ్ వెనక్కి వెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్స్ అవుతాయి అన్న పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉన్నారు. కానీ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఇఫ్ దే వాంట్ టు అండర్గో ఇంటర్కోర్స్ దే క్యాన్ గో అహెడ్ విత్ ఇట్. సైన్స్ ప్రకారం ఇది చెయ్యకూడదు ఈ రోజుల్లో అని అయితే ఇట్స్ నాట్ దేర్ అండి. ఇంకో క్వశ్చన్ మేడం, మనకు సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. యాక్చువల్గా గర్భం దాల్చిన తర్వాత సో ప్రయాణం చేయాల్సి వస్తే సో విమానం బెటరా, రైలు బెటరా, అంటే రోడ్ ప్రమాణం, అంటే ఏది వాట్ మోడ్ ఈస్ గుడ్ ఫర్ ట్రాన్స్పోర్ట్? గర్భం దాల్చిన తర్వాత మన ప్రెగ్నెన్సీ ఈజ్ నార్మల్ ప్రెగ్నెన్సీనా, హై రిస్క్ ప్రెగ్నెన్సీనా అంటాం. అంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ప్రయాణం అన్నది చేయకూడదు. అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఎలాంటి వాళ్ళల్లో మాయ కిందగా ఉండి, లేకపోతే ప్రెగ్నెన్సీ బాగా డిలేడ్గా వచ్చి వాళ్ళకి కనుక ప్రెగ్నెన్సీ టైంలో ముందు నుంచి బ్లీడింగ్ అవ్వటం కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి బాగా పొట్టలో కాంట్రాక్షన్స్ లాగా వచ్చి ప్రీటర్మ్ థ్రెటెండ్ ప్రీటర్మ్ అంటే ప్రీటర్మ్ లేబర్ పెయిన్స్ లాగా రావటము, అట్లా వచ్చిన కొన్ని కండిషన్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటాం. ఇలా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఇండివిజువల్ ఒక్కొక్క పేషెంట్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం అనమాట. ట్రావెల్ చేయొచ్చా, ట్రావెల్ చేయకూడదా అని. సో అలా మీ డాక్టర్ కనుక మీరు ట్రావెల్ చేయొచ్చు అని డిసైడ్ అయితే కనుక ఏ మెథడ్లో ట్రావెల్ చేయొచ్చు అని చెప్పనంటే ఎనీ మెథడ్ ఇస్ ఫైన్ అండి. సో దే కెన్ ట్రావెల్ బై ఎయిర్, దే కెన్ ట్రావెల్ బై ట్రైన్, దే కెన్ ట్రావెల్ బై బస్ ఆర్ కార్. బట్ ట్రావెల్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటే పొజిషన్లో కూర్చొని ఉండటం ఈజ్ నాట్ గుడ్. ఓకే, ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి రక్తం కొంచెం గడ్డగట్టే టెండెన్సీ కొంచెం హైగా ఉంటుంది. నార్మల్ వాళ్ళకన్నా ప్రెగ్నెన్సీలో కొంచెం హైగా ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఏం అడ్వైస్ చేస్తామంటే అడెక్వేట్గా వాటర్ తీసుకోవటం. అంటే కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్. బాగా వాటర్ తీసుకుంటూ మధ్యలో లేచి, ఒకవేళ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నామా, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము లాంగ్, అంటే ఒక 10-12 hours ఫ్లైట్ ఆర్ 16 hours ట్రైన్ ఆర్ 24 hours ఓవర్ నైట్ ట్రైన్ జర్నీ చేస్తున్నామంటే 2 గంటలు 3 గంటలకు ఒకసారి లేచి నడుస్తూ ఉండటం అటు ఇటు. ఓకే, కాళ్ళు కదిలిస్తూ ఉండటం, కాళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తాం, ఆ ఎక్సర్సైజ్ చేసుకోవటము అండ్ హైడ్రేట్ చేసుకొని రెగ్యులర్గా యూరిన్ పాస్ చేస్తూ ఉండటము ఆర్ ఇలా నడుస్తూ ఉండటం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే, అలానే కాకుండా ఫ్లైట్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఒకటే పొజిషన్లో ఆ చైర్లో కూర్చొని కదలకుండా ఉంటే కాళ్ళలో కనుక రక్తం గడ్డగట్టుకుపోయి ఆ రక్తం గడ్డగట్టడం వల్ల డీబీటీ అని ప్రాసెస్ డెవలప్ అయిపోయి కాళ్ళు వాపు వచ్చేయటము, ఆ బ్లడ్ క్లాట్ కనుక మనకి ట్రావెల్ అయితే లంగ్స్లో ఇరుక్కుపోయి మనకి ప్రాబ్లం రావటం, పల్మరీ ఎంబాలిజం అని వచ్చి సడన్గా వెరీ సివియర్ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో ఈ చిన్న టిప్స్ అన్నది ఫాలో అయ్యి అడెక్వేట్గా హైడ్రేట్ చేసుకుంటూ మధ్యలో మూవ్ అవుతూ ఉంటే దే కెన్ ట్రావెల్. బట్ ఎయిర్ ట్రావెల్ అన్నది యూజువల్గా ఎయిర్లైన్ దాన్ని బట్టి మనకి వాళ్ళ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, యూజువలీ లాస్ట్ ట్రైమిస్టర్లో మనం 32 weeks అలా దాటిన తర్వాత ఎయిర్లైన్స్ అన్నవి అలౌ చేయవు.
ఎందుకంటే ఏ టైంలో అయినా వాళ్ళు లేబర్లోకి వెళ్ళి ఛాన్స్ వస్తే వాళ్ళకి ఇట్స్ అన్సేఫ్ టు ట్రావెల్ ఇన్ ఎయిర్ అని. సో బై రోడ్ ట్రావెల్ చేయటం, షార్ట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయటం అన్నది దే కెన్ డూ. ఓకే. ఇంకోటి మేము యాక్చువల్గా ఈ గర్భం దాల్చిన తర్వాత సాధారణంగా తల అనేది కిందికి ఉంటుంది, అంటే గర్భంలో పిండం యొక్క తల కిందికి ఉంటుంది, కాలు మీదకి ఉంటాయి. కొంతమందికి కాలు కిందికి ఉండి మన ఎదురు కాళ్ళతో పుట్టాడు అంటాం, లేదా బ్రీచ్ బేబీ అంటాం కదా. సో దీనికి గల కారణాలు ఏంటి? ఒకవేళ అలా పుడితే సో దానికి గల కారణాలు ఏంటి? భవిష్యత్తులో ఆ బిడ్డకు ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? సో బ్రీచ్ బేబీ అంటే ఎదురు కాళ్ళతో పుట్టే బేబీ. నార్మల్గా మనం గర్భం ధరించిన తర్వాత బేబీ లోపల స్లోగా మనకి సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో పెరుగుతూ ఉంటుంది, లోపల స్విమ్మింగ్ చేస్తూ ఉంటుంది బేబీ. ఓకే, సో అలా బేబీ స్విమ్మింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే తల కిందకి కాళ్ళు పైకి ఆర్ కాళ్ళ కిందకి తల పైకి అలా ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ స్టార్టింగ్లో ఉమ్మనీరు అమౌంట్ ఎక్కువగా ఉంటుంది, బేబీ సైజ్ చిన్నగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ మనకి 9 నెలలు నిండే టైం వచ్చేటప్పటికి రిలేటివ్గా ఉమ్మనీరు తగ్గిపోతూ ఉంటుంది, బేబీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. సో బేబీ అంత ఫ్రీగా మూవ్ అవ్వలేదు అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే లాస్ట్కి వచ్చేటప్పటికి నార్మల్గా న్యాచురల్ టెండెన్సీ బేబీ తల కిందకు వచ్చి లేడీ పెల్విస్లో సెటిల్ అవ్వటానికి అన్నది మనం చూస్తూ ఉంటాం. సో బికాస్ తల బరువుగా ఉంటుంది బేబీ బమ్ కన్నా. సో గ్రావిటీ ప్రకారం తల కిందకు వచ్చి సెటిల్ అవుతుంది. బేబీ బమ్ అంటే బ్రీచ్ అన్నది పొజిషన్ పైకి ఉంటుంది మనకి. సో ఎప్పుడైనా మనకి ఈ ప్రాసెస్లో కనుక తేడాలు ఉంటే అప్పుడు బేబీ తిరగకుండా బటక్ కిందకి తల పైకి ఉండటం అనేది చూస్తూ ఉంటాం. ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఉమ్మనీరు అడెక్వేట్గా లేకపోవటం, అంటే ఆలిగోహైడ్రామ్నియోస్ అంటాం. అంటే బేబీ ఇలా ఫ్రీగా స్విమ్ అవుతూ మూవ్ అవ్వలేకపోవటం వల్ల సో బేబీ ఒకసారి కిందకు వచ్చిన బేబీ పైకి దానికి స్పేస్ ఉండదు, ఉమ్మనీరు తక్కువ అవటం వల్ల. రెండోది గర్భసంచిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే యూట్రైన్ ఎనామలీస్ అంటాం. అంటే బైకార్నియేట్ యూట్రస్ అని, సెప్టేట్ యూట్రస్ అని, అట్లాంటి ఏంటంటే యూట్రైన్ గర్భసంచి లోపల స్పేస్ మనకి తక్కువగా ఉంటుంది. గర్భసంచి లోపల స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు కూడా బేబీ ఫ్రీగా మూవ్ అవ్వలేదు. ఇంకొకటి, బేబీకి మదర్కి మనకి ఆ ప్లెసెంటా ఏదైతే కనెక్షన్ ఉంటుందో, ఒక కార్డ్ అనేది ఉంటుందో, ఆ కార్డ్ లెంత్ ఉండాలి. ఓకే, మనం ఏదైనా బేబీ ఏంటంటే ఆ స్ట్రింగ్ చుట్టూతా పల్టీలు కొడుతూ ఉంటుంది. అది ఆ స్ట్రింగ్ అన్నది మనకి చిన్న సైజులో ఉన్నప్పుడు కార్డ్, షార్ట్ కార్డ్ అంటాం. ఆ కార్డ్ ఒక అడెక్వేట్ లెంత్ లేకుండా షార్ట్ కార్డ్ ఉన్నప్పుడు ఏంటంటే బేబీ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోవటం వల్ల కూడా ఒక పొజిషన్లో వచ్చి ఇరుక్కుపోతుంది అలాంటప్పుడు. సో ఇలాంటి కండిషన్స్. కొంతమంది అప్పుడప్పుడు ఏంటంటే బేబీ తల పెద్దగా ఉంటుంది, అంటే హైడ్రోకెఫలస్ అంటాం. కొన్ని కారణాల వల్ల, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల తల బాగా పెద్దగా ఉండి గర్భసంచి కింద భాగంలో ఫిట్ అవ్వదన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే బేబీ కింద కూర్చొని తల పైకి అలా ఉండిపోతుంది. కొంతమందికి ఏంటంటే బేబీ బటక్లో కొన్ని న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ వల్ల దానికి కింద మాసెస్ అన్ని వస్తాయి, అంటే ఒక ట్యూమర్ లాగా వచ్చి ఉంటుంది. అలా ఉన్నప్పుడు కూడా బేబీ బమ్ హెవీగా ఉండటం వల్ల బేబీ బ్రీచ్ అన్నది కిందకు ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల, బేబీలో ఎన్నో కొన్ని ఎనామలీస్ ఉండటం వల్ల, లేకపోతే గర్భసంచిలో ఎనామలీస్ ఉండటం వల్ల అన్నది పొజిషన్ అన్నది వేరీడ్గా ఉంటుంది. కొంతమందికి ఏమీ ప్రాబ్లమ్స్ లేనప్పటికీ, గర్భసంచిలో గడ్డలు లేవు, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ లేవు, బేబీలో ప్రాబ్లమ్స్ లేనప్పటికీ ఆ రొటేషన్లో ఒక రోజు కిందకి కూర్చుండిపోయి బేబీ సెటిల్ అయిపోతుంది. సో అలానే 9వ నెలలో మనం బేబీ డెలివరీ డేట్ వచ్చేటప్పటికల్లా కిందకుంటే బేబీ, దాన్ని బ్రీచ్ పొజిషన్ అంటాము. సో అప్పుడప్పుడు బ్రీచ్ పొజిషన్లో ఉండి కూడా నార్మల్ డెలివరీస్ అవుతూ ఉంటాయి. సో అంతా హెల్దీగా ఉండి బ్రీచ్ పొజిషన్లో ఉండి లేబర్కి వెళ్తే ఆ నార్మల్ డెలివరీకి కూడా ట్రై చేయొచ్చు. కానీ ఆ వచ్చే ఆఫ్టర్ కమింగ్ హెడ్కి మనకి డెలివరీ అవ్వటం అంటే బ్రీచ్ సాఫ్ట్గా ఉండి ఈజీగా డెలివరీ అయిపోతుంది. తర్వాత వచ్చే తల కొంచెం హార్డ్గా ఉండి డెలివరీ అవటం డిఫికల్ట్ అయ్యి ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సపోర్ట్ ఉన్న సెంటర్లో, ఓకే, నియోనేటల్ యూనిట్ ఉన్న సెంటర్లో ట్రైన్డ్ పర్సనల్ డెలివరీ చేయగలిగినప్పుడే బ్రీచ్ డెలివరీస్ అలౌ చేస్తాం. ఓకే, అంటే ఆ బేబీకి పుట్టిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? అంటే వాట్ టు సీ? బేబీ కనుక బ్రీచ్ డెలివరీలో ఉండి డెలివరీ అయిపోయింది అంటే ఆ తర్వాత యూజువల్గా మనకి ఫిజికల్గా అబ్నార్మాలిటీస్ ఏమీ లేకపోతే, నేనైతే ఇంతకు చెప్పాను, బేబీ బటక్లో కానీ బేబీ తలలో కానీ ఏమీ ప్రాబ్లం లేదు అని పుట్టిన తర్వాత మనకి పిల్లల డాక్టర్ గారు, పీడియాట్రిషియన్ చెక్ చేసి, నియోనెటాలజిస్ట్ చెక్ చేసి బేబీ ఈజ్ ఆల్ హెల్దీ అంటే ఈ పొజిషన్లో డెలివరీ అవ్వటం వల్ల బేబీకి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. భవిష్యత్తులో ఫ్యూచర్లో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమీ రావు. పుట్టిన తర్వాత బేబీ కండిషన్ అంతా బాగుండి, ఇలా మనం డిస్కస్ చేసుకునే ఎనామలీస్ అట్లాంటివి బేబీ తల్లో కానీ బట్టక్లో కానీ ఏమీ లేకపోతే
ఈ పొజిషన్లో పుట్టడం వల్ల బేబీకి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావటం కానీ డిలేడ్గా ఏమి ప్రాబ్లమ్స్ రావటం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. మేడం, సాధారణంగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత గర్భిణీల్లో ఒక కొత్త గ్లో కనబడుతుంది. దాన్ని మనం ప్రెగ్నెన్సీ గ్లో అంటాం. సో ఇది అందరిలో ఉంటుందా, కొందరిలో ఉంటుందా? దీని గల కారణాలు ఏంటి? చాలా హ్యాపీ క్వశ్చన్ అడిగారండి. సో ప్రెగ్నెన్సీ గ్లో అన్నది ఎవ్రీవన్ వాంట్స్. సో అండ్ మాకు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా చక్కగా ఫస్ట్ టైం వచ్చినప్పటికన్నా తర్వాత ఇంకా హెల్దీగా విత్ గ్లో కనపడుతుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది చూడటానికి. సో ఈ ప్రెగ్నెన్సీ గ్లో అన్న దానికి మల్టిపుల్ రీజన్స్ అండి. సో అందరికీ ఉంటుందా అంటే నో, అందరికీ ఉండదు. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఎస్, ప్రెగ్నెన్సీ వల్ల, ప్రెగ్నెన్సీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల, ఆ ఇంక్రీజ్డ్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అన్నది స్కిన్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, మామూలుగా కూడా నార్మల్ టైం కన్నా ప్రెగ్నెన్సీలో మనకి బేబీకి సప్లై చేయడానికి అన్నది బ్లడ్ ఫ్లో అన్నది బాడీలో బాగా పెరుగుతుంది. ఈ బ్లడ్ ఫ్లో మనకి బాడీలో పెరిగినప్పుడు మిగిలిన సిస్టమ్స్ కూడా వెళ్ళటం వల్ల, అంటే స్కిన్కి కూడా ఎక్స్ట్రా బ్లడ్ సప్లై అవ్వటం వల్ల, దానివల్ల స్కిన్ హెల్దీగా కనపడటం జరుగుతుంది. రెండవది, ప్రెగ్నెన్సీ అనగానే అందరి అటెన్షన్ మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ మీదకి వచ్చేస్తుంది, గర్భిణీ స్త్రీకి. ఇది తినమ్మా, అది తినమ్మా, ఇది తినమ్మా అని చెప్పని నార్మల్ టైం కన్నా తను ఎక్కువగా రెస్ట్ తీసుకోవటం, కేర్ తీసుకోవటం, ఆర్ హెల్దీ ఐటమ్స్ అంటే న్యూట్రియంట్ ఫుడ్ తీసుకోవటం, అంటే నట్స్ కానీ ఇవి కానీ ప్రెగ్నెన్సీ బాగుండాలి అని తీసుకునేవి మనకి లక్కీగా దట్ అడ్వాంటేజ్ కమ్స్ టు ద స్కిన్ ఆల్సో. ఓకే, సో దానివల్ల. రెండోది, ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం మనం ఇచ్చే టాబ్లెట్స్ వల్ల, అంటే మల్టీవైటమిన్స్ టాబ్లెట్స్ ఏవైతే ఇస్తామో ఆ మల్టీవైటమిన్స్లో ఉండే ఆ మినరల్ కంటెంట్స్, వైటమిన్స్, ఇవి కూడా మన హెల్దీ స్కిన్ కోసం హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి మనకి ఆ ప్రెగ్నెన్సీ గ్లో అన్నది చూస్తాం. ఓకే, సో దానివల్ల. బట్ అన్ఫార్చునేట్లీ పాపం కొంతమందిలో ఈ ప్రెగ్నెన్సీ టైంలో మెలనిన్ సింథసిస్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. సో కొంతమంది బాడీ టైప్ని బట్టి ఈ మెలనిన్ సింథసిస్ ఎక్కువ అవటం వల్ల, అంటే మెలనిన్ అన్న పిగ్మెంట్ మనకి బ్లాక్ పిగ్మెంటేషన్ అన్నమాట. సో ఈ బ్లాక్ పిగ్మెంటేషన్ అనేది ఎస్పెషలీ ఫేస్ మీద, వాళ్ళకి చీక్ బోన్స్ మీద ఆర్ ముక్కు మీద ఇట్లాగా ప్యాచెస్గా పిగ్మెంటేషన్ రావటము, క్లోయాస్మా అంటాము. ఆర్ ఇట్లా పిగ్మెంటేషన్ అనేది ప్రెగ్నెన్సీలో వచ్చి, గుడ్ థింగ్ ఏంటంటే ఇట్స్ ఎ టెంపరీ ఫినామినల్. ఓకే, మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత స్లోగా వాటంతటకవే ఈ పిగ్మెంటేషన్ అనేది సెటిల్ అయిపోతుంది. సో కొంతమందికి ఏంటంటే ఈ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల హార్మోన్ రిలేటెడ్ యాక్నే, సమ్మన్ హూ ఆర్ ప్రోన్ ఫర్ ఇట్, స్కిన్లో ఈ గ్రంథులు ఉంటాయి మనకి, ఏదైతే రిలీజ్ అయ్యే స్వెట్ గ్లాండ్స్ అట్లాంటి గ్రంథులు, సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయో, ఇవి కొంతమందికి హార్మోన్ సెన్సిటివ్ ఉంటాయి. సో ఇవే హార్మోన్స్ కొంతమందిలో గ్లో ఇస్తే, అవే హార్మోన్స్ వల్ల వాళ్ళకి ఫేస్ మీద యాక్నే అన్నది బాగా ఎక్కువ వచ్చేస్తాయి, హార్మోనల్ యాక్నే. పొరపాటున ఈ పింపుల్స్ అన్నట్టు ఏమన్నా కనుక వాళ్ళకి గోరు తగలటమో, దాన్ని బర్స్ట్ చేయటం, ఇట్లాంటివి ఏమైనా చేస్తే ఆ స్కిన్ అక్కడ డ్యామేజ్ అయిపోయి దానివల్ల పిగ్మెంటేషన్ అనేది మార్క్స్, మచ్చలను ఉండిపోతాయి. సో ఈ హార్మోనల్ యాక్నే వచ్చినప్పుడు జస్ట్ మైల్డ్ క్లెన్జర్, ఓకే, యాక్నే క్లియర్ అవ్వటానికి ఏదైతే మైల్డ్ క్లెన్జర్ అలాంటివి యూజ్ చేసి స్కిన్ మనం డ్రైగా హెల్దీగా పెట్టుకుంటే, ఆయిలీ స్కిన్ లేకుండా పెట్టుకుంటే కనుక సో పిగ్మెంటేషన్ అనేది కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు, యాక్నే వల్ల వచ్చే పిగ్మెంటేషన్. గర్భం అనగానే అంటే కొన్ని అపోహలు, వాస్తవాలు కూడా వస్తాయి మనకి యాక్చువల్గా. అంటే ముఖ్యంగా కొంతమంది కుంకుమ పువ్వు తినడం వల్ల తెల్లగా పుడతారని, లేదా పపాయ తింటే గర్భస్రావం అవుతుందని, 3 హెయిర్ డే లాంటివి మనం వేసుకోవద్దు, వేసుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సో మీ దగ్గరికి కూడా ఇవి ఏమైనా అపోహలు వచ్చాయా? సో మీరు బాగా విన్న ఈ అపోహలతో పాటు ఎలాంటి అపోహలు విన్నారు, వాస్తవాలు ఏంటి? కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే బొప్పాయికాయ, పపాయ, పైనాపిల్ ఇట్లాంటివి ప్రెగ్నెన్సీలో తినకూడదు అని పెద్దవాళ్ళు చెప్పారు. అయ్యో మేడం, నేను ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని తెలియక నేను బొప్పాకాయ తినేసాను మేడం, నాకు ఇప్పుడు అబార్షన్ అవుతుందా? చాలా మంది కంగారుగా వచ్చి అడిగే క్వశ్చన్ ఇది. యాజ్ అ సైంటిఫికల్లీ పపాయ, పైనాపిల్ తినటం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో అబార్షన్ జరగటం అన్నది జరగదు. ఓకే, సో మేము చూసాము, మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇలా బొప్పాస్కాయ తిన్నారు, తిన్న వెంటనే అబార్షన్ అయిపోయింది అని అంటారు. సో అబార్షన్ ఎప్పుడైనా మనకి ప్రెగ్నెన్సీ అన్హెల్దీగా ఉంటే అవుతుంది. సో మనం ఏదైనా తినటం వల్ల దానివల్ల అన్నది అబార్షన్ జరగటం అన్నది జరగదు. ఓకే, సో ఆ ప్రెగ్నెన్సీ ప్రాబబ్లీ వాళ్ళకి అన్హెల్దీగా ఉండటం వల్ల బాడీనే రిజెక్ట్ చేసేసి ఉండొచ్చు. ఓకే, సో సైంటిఫికలీ అయితే బొప్పాస్కాయ తినటం వల్ల, పైనాపిల్ తినటం వల్ల ఏమీ దానివల్ల అబార్షన్ జరగవు. అండ్ చాలా మంది ఫ్రూట్ సాలడ్లో పైనాపిల్ ముక్క తినేసాను మేడం అని నెక్స్ట్ డే పరిగెట్టుకుంటూ వస్తారు. ఓకే, సో అలా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పపాయ, పైనాపిల్ పొరపాటున తిన్నా కానీ ప్రెగ్నెన్సీలో దానివల్ల బేబీకి కానీ మీకు కానీ ఏమీ హామో జరగదు. ఇంకొకటి కుంకుమ పువ్వు.
ఓకే, ఇట్స్ వెరీ నైస్ టు నో దట్ హెల్దీ ఐటమ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలోని. సో కుంకుమ పువ్వు వల్ల కలర్ మారుతుంది అంటే పాల కలర్ మీకు కొంచెం కలర్ మారుతుంది తప్ప బేబీ కలర్ అన్నది మారదండి. ఇట్ ఈస్ హెల్దీ. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్, మీ ఫుడ్లో యాడ్ చేసుకోవచ్చు. కానీ బేబీ కలర్ అన్నది మనకి ఆ మదర్ నుంచి వచ్చే జీన్స్, ఫాదర్ నుంచి వచ్చే జీన్స్ ద్వారా డిటర్మైన్ అవుతుందండి. సో బేబీలో జరిగే ప్రతి చేంజ్ అన్నది జెనెటికల్లీ, అంటే వాళ్ళ హైట్ కానీ, వాళ్ళ షేప్ కానీ, వాళ్ళ ఫీచర్స్ కానీ, వాళ్ళ కలర్ కానీ, వాళ్ళు ఫ్యూచర్లో ఎంత హెల్దీగా ఉంటారని కానీ, ఇవన్నీ మనకి జెనెటికల్లీ వాళ్ళ మదర్ నుంచి వచ్చే జీన్స్, వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చే జీన్స్. కొన్ని జీన్స్ మదర్ నుంచి వచ్చినవి ఎక్స్ప్రెస్ అవుతాయి, కొన్ని జీన్స్ వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినవి ఎక్స్ప్రెస్ అవుతాయి. సో వాటిలో వన్ ఆఫ్ ద థింగ్సే వాళ్ళ స్కిన్ కలర్ కానీ, హెయిర్ కలర్ కానీ ఇవన్నీ డిటర్మైన్ అవుతాయి. సో మీరు తినే వాటి వల్ల బేబీ కలర్ మారటం అన్నది అపోహ. హెయిర్ డై వేసుకోవచ్చా గర్భిణీలు యాక్చువల్గా? హెయిర్ డైస్ అన్నవి ఫస్ట్ థింగ్ అసలు మన బాడీకి సూట్ అవుతుందా లేదా అక్కడ స్టార్ట్ చేయాలి. అండ్ హెయిర్ డైస్లో కూడా చాలా పారాబెన్స్ అంటారు, అమ్మోనియా అంటారు, వీటి కాంపౌండ్స్తో చేసే హార్ష్ డైస్ ఉంటాయి. దానివల్ల బాడీ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఏదైనా ప్రోడక్ట్ మనం యూజ్ చేసేటప్పుడు వాటిలో ఇట్స్ బెటర్ టు చూజ్ అన్ ఆర్గానిక్ కాంపౌండ్. అంటే మన ప్లాంట్ బేస్డ్ కాంపౌండ్స్, కెమికల్స్ మిక్స్ చేయకుండా ఉన్న కాంపౌండ్స్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకోవాలి. ఆర్ మనకి ఆప్షన్ లేదు, నేను ఆర్గానిక్ కాంపౌండ్స్ వాడలేను, నేను ఇదే వాడతాను అని చెప్పాలంటే ఆల్వేస్ డూ ఎ ప్యాచ్ టెస్ట్. ఓకే, ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఎప్పుడైనా వాడేటప్పుడు, ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో మనకి ఇమ్యూనిటీ స్టేటస్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా కొత్త ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చిన్నగా మనకి ఇయర్ వెనకాల కానీ, చేతిలో ఎల్బో దగ్గర కానీ అట్లాగా ఆ చిన్న ప్యాచ్ టెస్ట్ ఒకటి చేసుకొని ఒక 15-20 minutes వెయిట్ చేసి దానివల్ల ఏమైనా స్కిన్ రియాక్షన్ ఏమైనా వస్తుందా రావట్లేదా చూసుకొని, సో సెట్ అయ్యింది అని చెప్పనంటే స్కిన్ రియాక్షన్ ఏం రావట్లేదు, మీ బాడీ దానికి రియాక్ట్ అవ్వట్లేదు అంటే యూజువల్లీ దానివల్ల ప్రెగ్నెన్సీకి బేబీకి ఏమీ హార్మ్ అన్నది జరగదు. సో ఇంకోటి మేడం, గర్భిణీలు కాఫీ తాగవచ్చా? తాగితే ఎంత మేరకు పరిమితం కావాలి? ఓకే, సో కాఫీ ఇష్టమైతే తాగండి, కానీ లిమిటెడ్ మోతాదులో తాగాలి. సో చాలామంది అనుకునేది ఏంటంటే కాఫీయే తాగకూడదు, సో ప్రెగ్నెన్సీలో కాఫీ తాగొద్దన్నారండి అని చెప్పని కూర్చొని దే డ్రింక్ లాట్ ఆఫ్ టీ, ఓకే, దే డ్రింక్ లాట్ ఆఫ్ సోడాస్. ఓకే, ఇట్స్ నాట్ కాఫీ కాదండి కల్ప్రిట్, అక్కడ కెఫీన్ అన్న ప్రొడక్ట్. సో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ కెఫీన్ అన్న ప్రొడక్ట్ కాఫీ, టీ కాకుండా వీళ్ళు రెగ్యులర్గా తాగే రెడ్ బుల్, ఓకే, సోడాస్లో కోక్, పెప్సీ, డైట్ కోక్ అని ఏదైతే తాగుతారో వీటిల్లో కెఫీన్ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మీరు తీసుకునే ప్రొడక్ట్స్లో, అంటే మీరు జ్యూస్ అనుకొని, మీరు హెల్దీ అనుకొని, దాహం వేస్తుంది మేడం నేను స్ప్రైట్ తాగుతున్నాను, థమ్స్అప్ తాగుతున్నాను, కోక్ తాగుతున్నాను అని ఫ్యాన్సీగా చెప్తూ ఉంటారు చాలామంది. ఓకే, సో ఎనీ కైండ్ ఆఫ్ ఏరేటెడ్ డ్రింక్స్ అంటే ఈ కోక్, కోకా-కోలా, పెప్సీ ఇలాంటి వాటిలో రెడ్ బుల్ అండ్ కొత్తగా చాలా పేర్లు వస్తున్నాయి, రెడ్ కలర్ డ్రింక్స్, ఆరెంజ్ కలర్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ. సో మీరు ఒక్కసారి లేబుల్ చెక్ చేసి దాంట్లో కెఫీన్ మోతాదు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఓకే, అకార్డింగ్ టు అమెరికన్ గైడ్ లైన్స్ అండి, లెస్ దాన్ 200 milligrams ఆఫ్ కెఫీన్ పర్ డే ఇస్ సేఫ్. ఓకే, సో ఎలా తెలుస్తుంది మాకు 200 milligram ఎంత తీసుకుంటున్నామంటే యూజువల్గా మనకి ఒక స్ట్రాంగ్ కాఫీ, ఒక 250 ml కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటున్నామంటే దాంట్లో అబౌట్ 30 to 40 milligrams ఆఫ్ కెఫీన్ ఉంటుంది అని అనుకోవచ్చు. సో ఒక 2 cups ఆఫ్ కాఫీ పర్ డే ఇస్ నార్మల్ అండ్ ఇట్ డజంట్ హార్మ్ యూ. అలా కాకుండా కొంతమంది ఎస్ప్రెస్సో షాట్స్ అని బ్లాక్ కాఫీ తాగుతూ ఉంటారు. సో బ్లాక్ కాఫీ తాగేవాళ్ళు ఎంత కాన్సన్ట్రేటెడ్ కెఫీన్ ఉంటుంది దాంట్లో అని చెక్ చేసుకొని మేక్ షూర్ దట్ ఇట్ ఇస్ నాట్ ఎక్సీడింగ్ ఈ లెవెల్స్. 200 milligram దాటకుండా చూసుకోవాలి పర్ డే. ఎందుకంటే కెఫీన్ ఎక్కువ తీసుకోవటం వల్ల మనకి బ్లడ్ సప్లై అనేది బేబీకి సరిగ్గా అందదనమాట. సో దానివల్ల ఏంటంటే మదర్కి వచ్చే ఎఫెక్ట్స్ హార్ట్ బీట్ బాగా పెరిగిపోవటం, పాల్పిటేషన్స్ లాగా రావటం, బేబీలో ఒకవేళ ప్రొలాంగ్డ్గా ఈ బ్లాక్ కాఫీ తాగే అలవాటు ఆర్ ఎక్కువ మోతాదులో కెఫీన్ తాగే అలవాటు ఉన్న వాళ్ళ వల్ల బేబీ గ్రోత్ అనేది కొంచెం తగ్గిపోవటం అన్నది చూస్తూ ఉంటాం. సో జస్ట్ మార్నింగ్ ఒక కాఫీ అలవాటు ఉండి చిన్న కప్ ఆఫ్ కాఫీ ఎవ్రీడే తాగుతున్నా అంటే యూ కెన్ కంటిన్యూ డ్రింకింగ్ కాఫీ. మీ కెరీర్లో అంటే కదా చాలా సంవత్సరాలుగా మీరు వైద్యంలో ఉన్నారు, సో మీరు ఛాలెంజ్గా తీసుకొని కానీ లేదా బాగా సంతృప్తినిచ్చిన కేసులు కానీ, ఈ కేసును నేను చాలా మంచిగా డీల్ చేసిన నా కెరీర్ను మలుపు తిప్పిన కేసులు కానీ, అలాంటి ఏమైనా 1-2 కేసెస్ ఏమైనా మాతో పంచుకునే అవకాశం ఉంది? ఎవ్రీ పేషెంట్ మాకు స్పెషల్ అండి. సో అండ్ ఈచ్ కేస్ బ్రింగ్స్ అ న్యూ ఛాలెంజ్. ఓకే, సో ఒక్కటి ఇది నేర్చుకున్నాము, ఓకే ఇది ఇలా జరిగింది కాబట్టి ఆ కేసు ఇది కూడా ఇలానే జరుగుతుంది అని కాదు. సో దట్స్ వాట్ కీప్స్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. ఓకే,
ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ A to Z. సో ఆ 8 నెలలు సాఫీగా అయిపోయింది అంటే 9 నెలల్లో వి గెట్ ఎ సర్ప్రైజ్. ఓకే, సో దట్ కెన్ బి హై రిస్క్ ప్రెగ్నెన్సీ. అండ్ దట్ వన్ థింగ్, ఈ అలర్ట్గా ఉండి మనం రికగ్నైజ్ చేయకపోతే ఇట్ కెన్ గో బ్యాడ్ ఫర్ మదర్ అండ్ బేబీ. ఓకే, అట్లాంటివి అసలు ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ యూ దర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ ఎవ్రీ డే టు డే లైఫ్లో జరిగేవి. బట్ నాకు టు చూస్, నాకు గైనకాలజీ చూస్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ అసలు స్టార్ట్ అయింది నా ఫస్ట్ డే MBBS కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్లో. అంటే 1 year మనం ఇంటర్న్షిప్ ఏదైతే చేస్తామో అప్పుడు నాకు గైనకాలజీ ఫస్ట్ పోస్టింగ్, ఫస్ట్ నైట్ డ్యూటీ. ఓకే, ఐ వాజ్ వెరీ హ్యాపీ టు అసిస్ట్ నార్మల్ డెలివరీ అసిస్ట్ చేయటానికి. ట్రై చేసినప్పుడు ప్రోగ్రెస్ అయింది నార్మల్గా, బేబీ డెలివరీ అయిపోయింది. బేబీని పట్టుకొని ఐ వాజ్ సిట్టింగ్ అండ్ టాకింగ్ టు ద మదర్. ఓకే, డెలివరీ అయిన ప్రాబ్లీ నెక్స్ట్ 10 to 15 minutesలో. సో షీఈ్ ఆల్ హెల్దీ, మాట్లాడుతుంది వాళ్ళ ఫస్ట్ బేబీ గురించి, దీని గురించి అంతా షీఈ్ హ్యాపీలీ డిస్కసింగ్. అండ్ సడన్లీ షీ స్టార్టెడ్ బికమింగ్ పేల్. ఓకే, సడన్లీ షీ స్టార్టెడ్ టెల్లింగ్ నాకు ఊపిరి అందట్లేదు, నాకేదో అయిపోతుంది అని సడన్గా చెప్పింది. సో ఆల్ నార్మల్, ఎవ్రీథింగ్ వెంట్ హ్యాపీలీ. వీ వర్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్. నేను జస్ట్ డూయింగ్ మై ఇంటర్న్షిప్, ఫస్ట్ డ్యూటీ ఇన్ దట్ లేబర్ వార్డ్. సో సడన్లీ చూస్తే గర్భసంచి అన్నది మామూలుగా మనకు ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత కాంట్రాక్ట్ అవ్వాల్సిన గర్భసంచి కాంట్రాక్ట్ అవ్వకుండా షీ స్టార్టెడ్ బ్లీడింగ్ హెవీలీ. ఓకే, అధిక రక్తస్రావం అనమాట. అంటే ఇంకా పోరింగ్, ట్యాప్ ఓపెన్ చేస్తే మనకి ఎలా అవుతుంది అలా బ్లీడింగ్ అవుతుంది తనకి. ఓకే, సో అది ప్రివెంట్ చేయడానికి మనం ఇచ్చినా కానీ మెడిసిన్స్, షీ స్టార్టెడ్ పోరింగ్. సో నా కళ్ళ ముందు మాట్లాడుతూ ఉన్న పేషెంట్ షీ స్టార్టెడ్ గోయింగ్ ఇన్ టు ఆల్మోస్ట్ లైక్ కోమా స్టేట్. ఓకే, సో ఆబ్వియస్లీ మా సీనియర్ కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ వచ్చి తనని టేక్ కేర్ చేయడానికి, బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికంటే షీ వెంట్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ పోస్ట్ పార్టమ్ హెమరేజ్ ఆర్ ఎటోనిక్ PPH అంటాం. అంటే మనం ఇచ్చే మెడిసిన్స్ గర్భసంచి మీద పని చేయకుండా బాడీలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వకపోతే గర్భసంచి అనేది స్మాల్గా అవ్వాల్సింది అవ్వకుండా బ్లీడింగ్ ఎక్కువైపోతుంది అనమాట. సో కళ్ళ ముందు హ్యాపీగా ఉన్న పేషెంట్ నుంచి కొలాప్స్ అయ్యే పేషెంట్ నేను ఐ సా ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 minute. Okay, so and after that my duty was to provide whatever blood that is required for the patient save చేయడానికి. సో తర్వాత కన్సల్టెంట్ వాళ్ళు దే గేవ్ హర్ సమ్ మెడికేషన్స్, దెన్ దాంతో కంట్రోల్ అవ్వలేదు. దెన్ ఎమర్జెన్సీగా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ఆ బ్లీడింగ్ ఆపటానికి వాళ్ళు ట్రై చేశారు. అంటే వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ టు డూ. సూచర్ చేయటము, తర్వాత కట్ చేయటము, ఆర్ లైగేట్ చేయటం, ఆ యూట్రైన్ ఆర్టరీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో అది చేసినా కానీ కంట్రోల్ అవ్వక గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది తనకి. ఓకే, సో లక్కీలీ షీ కంప్లీటెడ్ హర్ ఫ్యామిలీ. అంటే ఫస్ట్ ఒక బేబీ ఉన్నారు, ఇది సెకండ్ బేబీ, సో అయిపోయింది కాబట్టి ఇట్స్ ఫైన్. బట్ దట్ హోల్ నైట్ వాజ్ ఎ లెర్నింగ్ లెసన్ ఫర్ మీ. అంటే ప్రెగ్నెన్సీ జర్నీ అన్నది ఇట్స్ లైక్ అ రీబర్త్ ఫర్ ఎ ఉమెన్. ఓకే, ఫ్రమ్ బీయింగ్ వెరీ హ్యాపీ ఫ్రమ్ వన్ మూమెంట్ టు లూజింగ్ హర్ లైఫ్ in a span of 5 minutes anamata. So a whole journey I saw, and a night నాకు it's a learning experience for a new doctor who is going to come out into this world. Okay, so when I'm like what 21-22 years appudu, when I saw that range, I'm like yes, I have to be there, I have to be that qualified. Ante anta qualified surgeon ayyi nenu I should be able to have make them have a healthy pregnancy and healthy delivery anna interest and zeal. I think even though aa roju enta bhayapaddano, but that also became my motivation to become a better doctor to take care anamata. So ila enta try chesana gaani appudu we won't be able to save the mothers. So idi prevent cheyadaniki we want help from the patients. So వాళ్ళ జనరల్ కండిషన్ ఎనీమియా అంటే రక్తహీనత అన్నది లేకుండా వాళ్ళ జనరల్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తే త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మనం డెలివరీ టైంలో వచ్చే కాంప్లికేషన్స్ని హ్యాండిల్ చేయడానికి వాళ్ళ బాడీ మనకు కోఆపరేట్ చేస్తుంది. సో దిస్ ఐ థింక్ ఐ షుడ్ టెల్ దట్ ఇస్ దట్ వన్ మోటివేషన్ ఫర్ మీ టు బికమ్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. సో దట్ గివ్స్ అస్ హ్యాపీనెస్ టు సెండ్ హోమ్ ఎ హెల్దీ మదర్ అండ్ ఎ హెల్దీ బేబీ. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ కేసెస్, అంటే ఇన్ఫెర్టిలిటీలో కానీ మిగతా హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు కానీ? కోవిడ్ టైంలో వీ డెల్ట్ విత్ మెనీ ఛాలెంజింగ్ కేసెస్ అండి. సో వెన్ మదర్ మనకి డెట్యూరేట్ అయిపోతూ చాలా కోవిడ్ టైంలో వాట్ హ్యాపెండ్, మదర్స్ కండిషన్, మదర్కి న్యూమోనియా వచ్చేసి షీఈస్ ఇన్ హర్ లేట్ ప్రెగ్నెన్సీస్, అంటే 30 weeks దాటిన తర్వాత 33 weeks, 34, 36 weeks అట్లా ఉన్నప్పుడు సడన్గా
మనం చూసాం కదా, నార్మల్గా ఉన్న పేషెంట్ సడన్గా వెంటిలేటర్ మీదకి వెళ్ళిన పేషెంట్స్. సో ఇట్లా యంగ్ మదర్స్ చాలా మందిని చూసాం. వన్ మదర్ వాజ్ ఆన్ వెంటిలేటర్, షీ వాజ్ 33 weeks. అంటే బేబీ ఇంకా అసలు పూర్తిగా ప్రెగ్నెన్సీ 9 months కూడా కంప్లీట్ అవ్వలేదు. 33 weeks ప్రెగ్నెన్సీ. అప్పుడు బేబీ సడన్గా బేబీని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటున్నాం మదర్ని మెయింటైన్ చేస్తూ. బట్ సడన్గా బేబీస్ హార్ట్ బీట్ స్టార్టెడ్ డిప్పింగ్. మదర్ కొంచెం కాంప్రమైజ్ అయ్యి మదర్ హెల్త్ కనుక డెటోరేట్ అవుతుంటే అది బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మదర్ నుంచే బేబీకి వెళ్ళాలి సప్లై అంతా. సో బేబీ డెటోరేట్ అవుతూ బేబీ హార్ట్ బీట్ పడిపోతూ ఉంటే ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది ఆన్ ఎ వెంటిలేటర్ మీద ఉన్న మదర్కి. సో సిజేరియన్ చేసి బేబీని డెలివరీ చేసిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ అన్న బర్డన్ కూడా మదర్ తట్టుకోలేకపోయింది. ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత మదర్ స్లోగా ఇంప్రూవ్ అయింది. సో ఓకే, బేబీ బయటకు వచ్చి బేబీని బాక్స్లో కూడా పెట్టుకోవాల్సిన, ఎన్ఐసీలో పెట్టాల్సిన అవసరం కూడా రాలేదు. బేబీ సర్వైవ్డ్ వెరీ వెల్ అవుట్ సైడ్. సో వన్స్ బేబీ ఈజ్ దేర్ అంటే ఎలా అనిపించిందంటే మదర్లీ ఇన్స్టింక్ట్ అన్నది ఇట్స్ సో స్ట్రాంగ్. నేను బతికి నా బేబీని నేను టేక్ కేర్ చేయాలన్న ఇన్స్టింక్ట్ వచ్చిందేమో మదర్కి అని మాకు అనిపించింది. బికాస్ షీ వాజ్ ఆల్మోస్ట్ ఇంకా మదర్ వెదర్ షీల్ సర్వైవ్ ఆర్ నాట్ అన్న స్టేట్లో ఉన్న మదర్ బేబీ డెలివరీ అయిన తర్వాత విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5-6 days మదర్ కంప్లీట్లీ రికవర్డ్ అండ్ షీ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ. గ్రేట్. సో ఇట్లాంటివి మల్టిపుల్ అండి. ఐ థింక్ ఆల్ ద డాక్టర్స్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ వి సా మెనీ ఎగ్జాంపుల్స్. మాకు ఇన్స్పైరింగ్ మిరకల్స్ అనేదైతే అంటాం ఆ టైంలో. సో ద థింగ్స్ దట్ వీ డెంట్ ఎక్స్పెక్ట్, సచ్ థింగ్స్ హ్యాపెండ్. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ మెనీ పీపుల్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆల్సో. బట్ ఈ కొన్ని థింగ్స్ లైక్ దట్ కాన్స్టెంట్ మానిటరింగ్, ఆ ప్రెగ్నెన్సీలో ఏముందిలే అని నెగ్లెక్ట్ చేయకుండా ఐ థింక్ చిన్న చిన్న సైన్స్ పేషెంట్ కూడా రికగ్నైజ్ చేసి మా దాకా వస్తే విల్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్. ఇప్పుడు చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోటిక్స్ కావచ్చు, ఈ రోజు ఒక కొత్త టెక్నాలజీ మనకు మార్కెట్లోకి వస్తుంది యాక్చువల్గా. సో మీరు అంటే ఎట్లా తెలుసుకుంటారు, అంటే కొత్త టెక్నాలజీ ఎట్లా అడాప్ట్ చేసుకుంటారు? సో వాట్ యూ డూ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్? సో వాట్ ఆర్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ ఆర్ అవైలబుల్ ఇన్ మై ఫీల్డ్ అని చెప్పేసి ఎట్లా మీరు ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తారు? చాట్ జీపీటీ అండ్ ఏఐ ఏదైతే అవైలబుల్ ఉంటుందో, లైక్ అందరు జనరల్ పాపులేషన్ ఎలా యూజ్ చేస్తున్నారో, ఇట్ హెల్ప్స్ అస్ ఆల్సో టు మేక్ అవర్ లైఫ్ బెటర్. సో కొన్ని ఐటమ్స్ యాక్చువల్లీ మాకు పేషెంట్ని ఎడ్యుకేట్ చేయడానికి. ఓకే, సో మేము వాట్ ఎవర్ వీ కెన్ టెల్, మా దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గర వాళ్ళు స్పెండ్ చేసి ఆ 10-15 minutes టైంలో వీ కెన్ ఎడ్యుకేట్ దెమ్ టు సమ్ ఎక్స్టెంట్. సో తర్వాత వీ కెన్ యాక్చువల్లీ గైడ్ దెమ్ టు గో, ఓకే దీస్ మెటీరియల్ ఇస్ అవైలబుల్ ఫర్ యూ విచ్ ఇస్ కరెక్ట్. ఓకే, గో బ్యాక్, సిట్ ఎట్ హోమ్, రీడ్ ఇంకా ఇన్ డీటెయిల్. ఓకే, తర్వాత క్వశ్చన్స్ మీకు ఏమన్నా ఉంటే కమ్ అండ్ క్లారిఫై విత్ అస్. సో డోంట్ రీడ్ రాంగ్ స్టఫ్. సో వాళ్ళకి కూడా పేషెంట్కి సర్చ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్, ఆ పేషెంట్ ఎడ్యుకేషన్ కోసం మేము ఏదైతే యూజ్ చేస్తామో ఆ ఇన్ఫర్మేషన్ ఇన్ వాళ్ళ టర్మినాలజీలో మాకు తీసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇట్స్ హెల్పింగ్ అస్ అలాట్. ఓకే, సో అందరికి నా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎడ్యుకేటెడ్. సో దే వాంట్ టు నో మోర్ అబౌట్ దర్ కండిషన్. దే వాంట్ టు, ఇంతకుముందు ఏంటంటే డాక్టర్ చెప్తే కళ్ళు బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు. సో నవ్ డేస్ పీపుల్ వాంట్ టు నో నాకు ఏం జరుగుతోంది, నాకు ఫ్యూచర్లో నాకు ఏంటి ఆప్షన్స్ ఏమున్నాయి, వాట్ టు డూ, హౌ టు ప్లాన్ అన్నది ఉన్నప్పుడు. సో దీస్ టూల్స్ ఆర్ హెల్పింగ్ అస్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు దెమ్ ఇన్ ఎ డీటెయిల్డ్ వే. Okay, so and it's also misguiding some people. No. So we try to give them correct information in their wordings using those apps and the patient get home కూర్చొని వాళ్ళు ట్రేస్ చేసుకోవడానికి, ట్రాక్ చేసుకోవడానికి ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాయి. లాట్ ఆఫ్ యాప్స్ ఆర్ హెల్పింగ్ దెమ్. అంటే మిగతా అంటే ప్రొసీజర్స్ విషయంలో కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా గైనకాలజీ విభాగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవడానికి సో మీరు ఎట్లా సిద్ధంగా ఉంటారు, ఏం చేస్తారు? ద మొమెంట్ వి ఎంటర్ MBBS ఫస్ట్ ఇయర్ అండి, ఫస్ట్ డే మాకు చెప్పేదే ఇట్ ఈస్ అన్ ఎవర్ లర్నింగ్ ప్రాసెస్. ఓకే, టిల్ ద లాస్ట్ డే దట్ వి ప్రాక్టీస్, ఫ్రమ్ ద ఫస్ట్ డే వి జాయిన్, మాది ఎవ్రీ డే అప్డేట్ చేసుకోవాల్సిన ఫీల్డ్. ఓకే, సో వీఆర్ ఇన్ కాన్స్టెంట్ లర్నింగ్ ప్రాసెస్, వీఆర్ స్టూడెంట్ ఎవ్రీ డే. ఓకే, మా కొలీగ్ నుంచి కానీ, మా సీనియర్స్ నుంచి కానీ, మా జూనియర్స్ నుంచి కానీ, ఆర్ వేరే కంట్రీలో ఎవరైనా కొత్త న్యూ టెక్నాలజీ ఏమైనా డెవలప్ చేశారా, ఆర్ లేటెస్ట్గా ఏమైనా గైడ్ లైన్స్ ఏమైనా వచ్చినాయా. ఓకే, సో మెయిన్ మనకి బాడీస్ ఉంటాయి, ఆబ్స్టెట్రిక్స్కి అయితే ఒకటి, ఫిజిషియన్స్కి అయితే ఒకటి, అట్లా జనరల్ బాడీస్ ఉంటాయి. వాళ్ళందరూ ఏంటంటే న్యూ గైడ్ లైన్స్ దే గెట్, లేటెస్ట్గా జరిగే ట్రెండ్స్ మారుతున్న బట్టి. ఇంతకుముందు ఉన్న డిసీజ్ ప్యాటర్న్స్ వేరు, ఇప్పుడుండే డిసీజ్ ప్యాటర్న్స్ వేరు, దాన్ని బట్టి వచ్చి లేటెస్ట్ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉంటాం.
సో ఆ అప్డేట్ చేసుకోవడానికి ఆబ్వియస్లీ ఇంటర్నెట్ ఇస్ ద మీడియం ఫర్ అస్, బికాజ్ ఆ ప్రతిసారి ఆ కంట్రీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు నేర్చుకొని రావడం, ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకొని రాలేం కదా. సో బికాజ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవుట్ దేర్, అండ్ ఈ జెన్యున్ గైడ్ లైన్స్ ఏవైతే మనకి పద్ధతిగా రీసెర్చ్ చేసి గైడ్ లైన్స్ రిలీజ్ చేసినవి ఏవైతే ఉంటాయి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా వీ అప్డేట్ అవర్ సెల్స్ ఎవ్రీ డే. Okay, if not every day, whenever time permits, we try to be in touch with whatever latest techniques. Someone in US did something, someone in Europe, someone in Japan or Korea got a new latest technology. అది మనం అడాప్ట్ చేసుకోవడానికి లేటెస్ట్గా ఏమైనా నేర్చుకోగలమా, ఆ లేటెస్ట్ ఆ టెక్నిక్స్ ఏమైనా మన దగ్గర అడాప్ట్ చేసుకోగలమా. ఇట్ విల్ టేక్ టైం. ఓకే, ఓవర్ నైట్ అక్కడ వచ్చింది ఈరోజు రేపో మాపో మన దగ్గర రావటం అంటే కష్టం. సో ఇట్ విల్ టేక్ 1 year 2 years. మనకి ఇక్కడ పాపులేషన్కి పేషెంట్స్కి ఏమైనా మనం కొత్త ట్రీట్మెంట్ ఏమైనా మనం సజెస్ట్ చేయగలమా ఇఫ్ ఇట్ హెల్ప్స్. ఇట్లాంటివన్నీ కాన్స్టెంట్గా అందరూ డాక్టర్స్ ఇన్ దట్ అప్గ్రేడింగ్ ప్రాసెస్లోనే ఉంటాం. ఓకే, సో ఫర్ దట్ ఇంటర్నెట్ హెల్ప్స్, ఎస్ AI హెల్ప్స్ ఫర్ అస్ టు లెర్న్ దీస్ న్యూ టెక్నిక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఎన్నో విలువైన అంశాల మీద మీ అవగాహన అందించారు. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి MedPlus1 TV.